దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మా నిండుకు హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అమ్మగారికి జోసఫ్ బాబు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉసూరు వంటి కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి. ఉన్నారా? ఉసూరు వంటి ఎవరైనా? ఎవరు లేరు. అందరూ సంతోషంగా ఉన్నారు. బిగ్గరగా రెండు చేతులు అల్లాడిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లించడం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రించండి. దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రభు నామాన్ని హెచ్చించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంలో ఆయన నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం, హెచ్చిద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనందరితో వ్యక్తిగతంగా మాట్లాడినట్లుగా స్తోత్రించేమో. స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి మన ధ్యానార్థమై మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చుకున్న వాళ్ళు దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 42:13. యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొనును. చిరకాలం నుండి నేను మౌనముగా నుంటిని, ఊరకొని నన్ను అణుచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచ్చు పొగర్చుచు రోజుచున్నాను. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు తన ప్రజలతో ఏమంటున్నాడంటే, నేను ఒకసారి కూడా చదవండి మళ్ళీ. యెహోవా శూరుని వలె బయలుదేరును, యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన యోధుని వలె ఆయన తన ఆసక్తిని ఆసక్తిని రేపుకొనును. శూరుని వలె బయలుదేరును. ఇంకా కింద ఏమని రాసింది? ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదురించును, తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొనును. ప్రైజ్ ది లార్డ్. హుంకరించుచు శత్రువులను జయిస్తాడంట. హుంకరించడం అంటే చెప్పండి అమ్మా. హుంకరించడం అంటే అర్థం ఏంటి? గర్జించడం కదా. గర్జిస్తూ ఆయన తన శత్రువులని జయించి నీకు విజయాన్ని, శత్రువుకి అపజయాన్ని కలుగు చేసే దేవుడే మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి క్రైస్తవుని యొక్క పక్షాన దేవుడు నిలబడి ప్రతి క్రైస్తవుని దేవుడు విజయోత్సవంతో ఊరేగించాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మనం ఉన్నది ఒక యుద్ధ భూమిలో. క్రైస్తవ జీవితం అంటే యుద్ధ భూమి. చెప్పండి, ఏ భూమి? మనందరం ఇక్కడే కూర్చున్నాం, కానీ దేవుని వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ద్వారా యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించడం ద్వారా, బాప్తిసం తీసుకున్న ద్వారా ప్రభు మనల్ని పరలోక ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబెట్టేశాడంట. ఇప్పుడు మనం కింద కూర్చున్నా కూడా ఆధ్యాత్మికంగా మనం ఎక్కడున్నామంట? చెప్పండి. ఉన్నతమైన స్థలాల్లో కూర్చున్నామని చెప్పి పరిశుద్ధులైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడ మనం ఉన్నాం, మనతో పాటు మన విరోధి అయిన సాతాను కూడా ఆకాశ మండలంలోనే వాడు పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి వాడి పని ఏంటంటే దేవుని బిడ్డలను ఓడించాలి. దేవుని బిడ్డలు గెలవకూడదు, దేవుని బిడ్డలు ఓడిపోవాలని దివారాత్రులు వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు. కానీ నీకు ఒక విషయం తెలుసా, వాడు ఎంతగా చెలరేగుతున్నాడో రెట్టింపు ఆ ఫలంతో మనం ఆరాధించే యేసయ్య మన పక్షాన నిలబడి ఆయన శత్రువు మీద హుంకరిస్తూ గర్జిస్తూ ఆయన చెలరేగి నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శూరుని వలె, యోధుని వలె, గొప్ప యోధుని వలె దేవుడు నీ పక్షాన నిలబడి నీకు గెలుపును అపవాదికి పరాజయాన్ని కలుగు చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దేవుడు? యుద్ధ వీరుడు. ఎవరు మనం ఆరాధించే దేవుడు? పరాక్రమశాలి. ఎవరు మనం ఆరాధించే దేవుడు? యోధుడు. హల్లెలూయా. నిన్ను గెలిపించాలనేది దేవుని యొక్క ఆశ. నువ్వు ఓడిపోతే దేవుని నామం అవమానపరచబడుతుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఏ విషయంలో కూడా నిన్ను ఓడిపోనివ్వకుండా దేవుడు నిన్ను కాచి కాపాడుతూ ఉన్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనమే కొన్ని అపవిత్రమైన కార్యక్రమాలకు చోటిస్తూ దేవుని హృదయాన్ని దుఃఖపరుస్తూ దేవుడు మన పక్షాన లేకుండా మనమే మన చేతులారా చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నిన్ను పుట్టించింది గెలిపించడానికే. నీ చదువుల్లో నేను నిన్ను గెలిపిస్తే నీ ద్వారా నా నామం గణపరచబడుతుంది. నీ ఉద్యోగ స్థానంలో నేను నిన్ను గెలిపిస్తే నీ ద్వారా నా నామం మహిమపరచబడుతుంది. నీవు చేసే పని స్థలాల్లో, పనుల్లో, వ్యాపారంలో నీవు గెలిపొందితే నీ ద్వారా నా నామం ఘనపరచబడుతుంది. ఇదే దేవుని యొక్క ఆకాంక్ష. కానీ కొన్ని సమయాల్లో మనం ఎందుకు ఓడిపోతూ ఉన్నాం? దేవుడు గెలిపించాలని హుంకరిస్తూ శత్రువు మీద ఆయన దేవోత్సవమును జయ జెండాను ఆయన ఎగరేస్తూ ఉంటే మనం ఎందుకు ఓడిపోతున్నాం? దానికి కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న కొన్ని అవలక్షణాలు, దేవునికి ఇష్టం లేని కొన్ని గుణాలే దేవుని దుఃఖపరుస్తూ మన చేతులారా ఓడిపోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటాడు? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, మీ దేవుడు యెహోవా పరాక్రమశాలి, యుద్ధ వీరుడు, పరాక్రమవంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపత్యగు యెహోవా. చెప్పండి, ఎవరైనా? సైన్యములకు అధిపతి యెహోవా మన ముందు వెలుచు ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీకెవ్వరు తోడులేరని నువ్వు కలత చెందొద్దు. నీ భర్త నీకు తోడుగా లేడా? నీ కడుపును పుట్టిన పిల్లలు నీకు దూరమైపోయారా? నీ యొక్క భార్య దూరం అయిపోయిందా? యేసు ప్రభు నమ్ముకున్నావని నీ బంధుమిత్రాదులే, నీ రక్త సంబంధులే నిన్ను విడిచిపెట్టి నీకు దూరంగా ఉన్నారేమో. వాడు తక్కువ కులపు దేవుణ్ణి నమ్ముకున్నాడు అని నిన్ను అసహించుకుంటూ నిన్ను ఒంటరి వారిని చేశారేమో. నువ్వు ఒంటరి వారి కావు. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. నా బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు జయాన్ని కలుగు చేస్తానంటాడు. ప్రైజ్ ది లార్డ్. మా తల్లి గారు కాపు కులానికి చెందింది. మా నాన్నగారు కమ్మా కుటుంబానికి చెందిన వాళ్ళు. భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో జన్మించాం. తాత ముత్తాతలందరూ విగ్రహారాధికులు, పక్క విగ్రహారాధన చేసేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత భయంకరమైన కుటుంబంలో దేవుడు రక్షించాడు. మా తల్లి గారు స్తంభంలా నిలబడ్డారు. ఎన్నో శోధనలు. మా తల్లి అంటే మా మామయ్యలు ఒక డిఐజీ, డీజీ, ఎస్పీ, సిఎం, ఎస్ఐ ఇటువంటి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు ఆ రోజుల్లో. వాళ్ళందరూ మా కుటుంబాన్ని అసహించుకున్నారు. ఏమని తెలుసా? తక్కువ కుల పోల దేవుడిని నమ్ముకున్నారా ఏమైనా.
తక్కువ కొలుపుల దేవుని నమ్ముకుంటున్నారా అని అసహించుకొని ఉమ్ము కూడా వేసారు, కాండ్రించి తెలుసా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడ్డాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా, సైన్యములకు అధిపతి యెహోవా మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఎంత భయంకరమైన విగ్రహారాధన అంటే, అప్పుడు నేను చిన్నోండి, తెలియదు అంత నాకు. అమ్మగారు ఏం చేశారంటే కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. కొత్త ఇల్లు కట్టుకుంటే అమ్మ ఆ విగ్రహారాధన పూజ, శివుని పూజించేది, రాముని పూజించేది ఇక్కడ ఉన్నారు. ఉన్న దేవుని ఫోటోలు అన్నీ ఉండే మా ఇంట్లో. అది పెద్ద గది, పూజ గది నిండా ఇవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని పూజలు అంటే డైలీ పూజ, డైలీ ఉపవాసం. ఒకరోజు ఇల్లు కట్టుకుంటుంటే ఆవు దూడను తీసుకొని ఇంట్లో కట్టేసింది. అడిగితే అంటుంది, ఈ ఆవు దూడ ఇక్కడ పేడేస్తే, ఇంట్లో కొత్త ఇల్లు కదా, ఇక్కడ మూత్రాన్ని విసర్జిస్తే అయ్యో మనకి భాగ్యం దొరుకుతుందంటారా. దేవుడు అంట ఏమంటారు, గోమాత తెలిసేలో. అంత భయంకరమైన సాతాను కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్ముకుని మా తల్లి రాత్రి ఆ దేవి దేవతలందరూ వచ్చి పీక పిసికేసేవాళ్ళు. ఏమే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఏమే ఈసారి పట్టుకున్నామని చెప్పి పీక పిసికే వాళ్ళంటే ఈ దేవి దేవతలందరూ కల్లోకి వచ్చి గుండె మీద కూర్చొని నొక్కేవాళ్ళంట. అమ్మగారు వెంటనే లేచి యేసు రక్తమే చేయం, యేసు నామంలో దేవుని గర్జించేవారంట. ఆ సాతాను శక్తులు పారిపోయి అంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒంటరి వారం అయిపోయాం, కానీ ఈ ఒంటరి బ్రతుకులో జట్టగా నిలిచిన యేసయ్యకు కోటాను కోట్ల స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒంటరి వాడివా? అందరూ చేయి విడిచిపెట్టారా? ఎవరు లేరు అనుకుంటున్నావా? నువ్వు ఒంటరి వాడివి కావు, నీవు ఒంటరి దానివి కావు. నీ ఒంటరితనంలో నీకు జంటగా నిలిచే మహాదేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన సైన్యంతో నీ పక్షాన నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఒంటరి దానివి కావు, ఒంటరి వాడివి కావు. భూలోకమంతా నీ చేయి విడిచిపెట్టిన ధైర్యంగా ఉండు, ఈ మహాదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ పరాక్రమం గల దేవుడు, యుద్ధశూరుడు, యోధుడైన యెహోవా మన పక్షాన ఉండి ఆయన మనకు జయం కలుగు చేయాలంటే మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అని కొన్ని విషయాలు మీకు వాక్యం వెలుగులో చూపిస్తాను. చూడండి, రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు మనం చదువుకుంటే, ఎల్లకలు చదువుకోండి. కొన్ని వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి 2 వాక్యాలు చదవండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండియు, ₹1 2 మానిక యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను, అలాగు జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక సన్నివేశం మనం చూస్తూ ఉన్నాం. ఈ సన్నివేశంలో దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలబడి శత్రు సైన్యం మీద అఖండమైన విజయాన్ని దయచేశాడు. ఈ 7వ అధ్యాయానికి 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయానికి ముందున్న అధ్యాయం 6వ అధ్యాయం మనం చదివితే, అక్కడ సిరియా రాజు అయిన బెన్హదదు అనే శత్రురాజు షోమ్రోను నగరాన్ని ముట్టడి వేశాడు. తన సైన్యంతో పాటు వచ్చి షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఆ షోమ్రోన్లో ఉన్న ప్రజలు, లోపల ఉన్న ప్రజలు బయటికి రాలేకపోతున్నారు, బయట ఉన్న ప్రజలు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో షోమ్రోన్లో భయంకరమైన కరువు ఏర్పడినట్లుగా మనం ఆ 6వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. సో ఈ శత్రు సైన్యం, సిరియా రాజైన బెన్హదదు
ప్రాంతాన్ని, ఆ ఇశ్రాయేల్ దేశాన్ని ముట్టడి వేస్తే బయట ఉన్న వస్తువులు లోపలికి తీసుకెళ్లి అమ్మలేని పరిస్థితి. పంట పొలాలన్నీ ఎండిపోయాయి. భయంకరమైన కరువు ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత కరువు అంటే అక్కడ పావురపు రెక్క ప్రజలు కొనుక్కొని తినే దుస్థితి. ఇంత భయంకరమైన కరువును ప్రజలు అక్కడ అనుభవిస్తూ ఉన్నారు. గాడిద తలను అక్కడ అమ్ముతూ ఉంటే ఆ గాడిద తల కోసం పరిగెత్తి ఏదైనా దొరుకుతుందని చెప్పి దాన్ని కొనుక్కొని తినే దుస్థితి. ఇశ్రాయేలీయులకు గాడిద అపవిత్రమైన జంతువు, తినకూడదు. అయినప్పటికీ ఈ భయంకరమైన కరువులో గాడిద తలను, పావురపు రెక్కలు, పిచ్చుకలు, పక్షుల రెక్కలు అక్కడ అమ్ముతూ ఉంటే ఆకలి బాధని తట్టుకోలేక దేవుని ప్రజలు ఆ రెక్కలను కొనుక్కొని కడుపు నింపుకుంటున్న దుస్థితి అక్కడ ఏర్పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత మాత్రమే కాదు, హృదయ విదారకరమైన ఇంకొక విషయం మనం చూస్తే, ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు. వసే, ఈ రోజు నీ కొడుకుని చంపుకొని వండుకొని తిందా, రేపు నా కొడుకుని. అంటే అంత భయంకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. సొంత తల్లులు కడుపును పుట్టిన పిల్లల్ని చంపుకొని వండుకొని తింటున్న దుస్థితి, భయంకరమైన కరువు. ఏ తల్లి అయినా తాను చనిపోతూ తన కొడుకునో కూతుర్నో కాపాడుకోవాలని కోరుకుంటుంది, కానీ తన కడుపును పుట్టిన బిడ్డను చంపుకొని తినాలని ఏ తల్లి కోరుకోదు. కానీ ఇక్కడ సొంత తల్లులే తమ పిల్లల్ని చంపుకొని తినే భయంకరమైన కరువు అక్కడ ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఏంటయ్య గారు కరువు 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 అంటున్నారు, మాకేం కరువు లేదుగా. సంవత్సరానికి సరిపడా ధాన్యం ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ఉప్పు ఉంది, ఇంకా నూనె ఉంది, ఇంకా కావలసిన ఐటమ్స్ అన్ని మా ఇంట్లో ఉన్నాయండి, మాకు కరువే లేదు అనుకుంటున్నావా? ఈ కరువు కాదమ్మా. శాంతి అనే కరువు ఒకవేళ నీ ఇంట్లో ఉందేమో, సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం లేమి, లేకపోతే అసమాధానం అనే కరువు నీ ఇంట్లో ఉందేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులనే కరువు, అప్పుల బాధలనే కరువు, నెలంతా సంపాదిస్తున్నావు, చెమటోడ్చి రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన డబ్బంతా హాస్పిటల్కో లేకపోతే వడ్డీలకో ఇలాగ చిల్లి సంచులో వేసినట్టుగా నీ డబ్బంతా వృధా అయిపోతుంది. ఇది ఒక కరువు కాదా? నీ బ్రతుకులు ఇటువంటి కరువు కాటకాల్లో ఉంటే ఎంత సంపాదిస్తున్నావండి? భర్త డ్యూటీకి వెళ్తున్నాడు, నేను పొలం పనికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో కూలినాలు చేసి నేను సంపాదిస్తున్నా, కానీ చేతుల్లో నిలబడట్లేదండి అంటున్నావా? అది ఒక కరువే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ కరువు ఇలాగ ఏర్పడిందో చెప్తాను. ఇప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడినప్పుడు ప్రజలు ఆకలి దప్పులతో ఎటు ఎల్లలేని పరిస్థితులు. సిరియా సైన్యం అంతా ఆ దేశాన్ని ముట్టడి వేసింది. ప్రజలు బయటికి వెళ్ళలేరు, లోపలికి రాలేదు. అటువంటి కఠిన పరిస్థితులు, కరువు పెరుగుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరిగ్గా అదే సమయానికి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 2 వాక్యాలు. ఎలీషా అనే దైవజనుడు ఆ షోమ్రో నగరానికి వచ్చి ఇశ్రాయేల్ రాజుతో మాట్లాడుతున్నాడు. రాజా, రేపు ఇదే సమయానికి, రేపు ఇదే వేళకు, రేపు ఈ వేళకు రూపాయి ఒకటింటికి గోధుమ పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికలు యవల పిండి, యవలు విస్తారంగా ఇక్కడ అమ్మబడతాయి అని చెప్పి దైవజనుడు ప్రవచనాత్మకంగా ప్రవచనం చెప్తూ ఉంటే ఏమైందో తెలుసా? అక్కడ ఒకడు ఉన్నాడు. ఎవడంట వాడు? రాజుగారి రైట్ హ్యాండ్. ఎవరంట? గట్టిగా చెప్పండి. రాజుగారి రైట్ హ్యాండ్. మీకు ఎవరైనా ఉన్నారా రైట్ హ్యాండ్లు? నాకు ఇది రైట్ హ్యాండ్ అండి, నాకు ఇది రైట్ హ్యాండ్ అండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? అలా రైట్ హ్యాండ్ అని నువ్వు పెట్టుకున్నావా, ఆ రైట్ హ్యాండ్ ఏం చేయాలంట? నరికేసి ఒక చెయ్యి లేనివాడిగా పరలోకానికి వెళ్ళు, ఆ రెండు చెయ్యిలు పెట్టుకుని నరకానికి వెళ్ళొద్దురా అంటాడు. రైతులో ఇంకొంతమంది కన్ను, అయ్యో వాడు నాకు కన్ను లాంటోడు అండి, నా కన్ను, నా పొన్ను, నా కన్నా అంటారా? యేసయ్య అంటాడు, ఆ కన్నా పొన్ను కన్నుని ఏం చేయాలంట? నీకు అభ్యంతరంగా ఉంటే వాడు నీ రైట్ హ్యాండే, వాడు నీకు అభ్యంతరంగా ఉంటే, నీ కుడి కన్ను లాంటి వాడే నీకు అభ్యంతరంగా ఉంటే వాడు ఏం చేయాలంట? కన్నుని పెరికే చెయ్యిని నరికేసుకొని కుంటోడుగా పరలోక రాజ్యానికి వెళ్ళు, అక్కడ కుంటితనం ఉండదు, గుడితనం ఉండదు. ఈ రెండు కళ్ళు రెండు చేతులు పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళొద్దు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో రాజు యొక్క రైట్ హ్యాండ్ ఎవరంట? ఇప్పుడు ఇక్కడ చదివాం కదా, రాజు యొక్క రైట్ హ్యాండ్ ఎవడని రాస్తుంది అక్కడ. రాజు ఎవరి మీద ఆనుకున్నో ఎవరంటే ఆయన అధిపతి అంట. ఒకవేళ సైన్యాధిపతి అయి ఉండొచ్చు, ఇశ్రాయేల్ రాజు యొక్క అధిపతి. ఈ రాజు యొక్క పని ఏంటంటే, చూడండి నా వైపు చూడండి, అందరు తల పైకి నా వైపు చూడండి. ఈ రాజు ఏం చేసేవాడంటే, ఏం జరిగినా కూడా ఈ అధిపతి దగ్గరికి ఒరే అలా చేద్దామా, ఇలా చేద్దామా, వాడు అంటాడు, అయ్యా రాజు వద్దయ్యా, ఇలా చేయొద్దయ్యా, అలా చేయొద్దని చెప్పి దొంగ సలహాలు, కపట సలహాలు ఇచ్చే కపటి వ్యక్తి ఈ అధిపతి. ఈ రాజు గుడ్డిగా వాడి మీదే ఆనుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు? ఎవరిని నీకు ఆధారంగా చేసుకొని, నాకు వాడే ఆధారం అండి, వాడు లేకపోతే నేను బ్రతకలేను. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి లేకపోతే ఈ పని జరగదండి అని ఎవరినైనా ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావా? సేవకులారా, ఆ వ్యక్తి లేకపోతే, ఆ విశ్వాసం లేకపోతే అక్కడ పని జరగదండి. అక్కడ కొంతమంది సేవకులు వాడి మీదే రిలే అయిపోతారు, వాడి మీదే ఆధారపడతారు. ఎవరినైనా నువ్వు ఆధారం చేసుకుంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ శోభరంలో కరువు రావడానికి గల మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఇంత భయంకరమైన కరువు, పిచ్చుకలు, కాకులు, పావురాల రక్తం తినే దుస్థితి ఏర్పడడానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లులు తమ సొంత పిల్లల్ని వండుకొని తినే ఇంత భయంకరమైన కరువు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? రాజు, దేశ ప్రజలను పరిపాలించే రాజు అధిపతి మీద ఆనుకున్నాడు, అధిపతిని తనకు ఆధారంగా చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో కరువు గల కారణం ఏంటో తెలుసా? నీ మనస్సులో కరువుకు గల కారణం ఏంటో తెలుసా? అసమాధానమనే కరువు, ఆర్థిక ఇబ్బందులనే కరువు, రోగాలనే కరువు. ఎందుకు ఇవన్నీ నీ ఇంటిని పట్టి పీడిస్తున్నాయి తెలుసా? నువ్వు ఎవరి మీదో అనుకుంటున్నావు, దేవుని మీద అనుకోవట్లేదు. దేవుని నీకు ఆధారంగా చేసుకోకుండా ఇక్కడ ఇశ్రాయేలు రాజు ఒక మనుష్యుని ఆధారంగా చేసుకొని ఆ మనుష్యునికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. వినండి, ఇప్పుడు ఈ ఎలీషా ప్రవక్త అంటాడు, రేపు ఈ నెలకి ఇక్కడ సమృద్ధి అయిన గోధుమలు, సమృద్ధిమైన గోధుమ పిండి, ఎవరి పిండి అమ్మబడుతుంది, ప్రజలందరూ సమృద్ధిగా తింటారు. దేవుడైన యెహోవా కరువును కొట్టివేయబోతూ ఉన్నాడు అని చెప్తే, ఎవరి మీద రాజు అనుకుంటాడో ఆ అధిపతి ఏమన్నాడో తెలుసా? ఇది జరుగునా అని నవ్వుతూ పరిహసిస్తూ, ఎలీషా ఎవరండి? ఆ రోజుల్లోని గొప్ప దైవజనుడు. ఆ ఎలీషా ప్రవక్త ప్రవచిస్తూ ఉంటే ఎవరి మీద రాజు ఎప్పుడు అనుకుంటాడో అధిపతి ఏమన్నాడంటే, ఇది జరుగుతుందా? ఒకవేళ దేవుడు ఆకాశంలో కిటికీలు తెచ్చేసిన, ఆకాశ వాకిళ్ళు విప్పినా ఇది జరగదు అన్నాడు. ఎలీషా తగ్గుతున్నాడా? వెంటనే అన్నాడు, ఇది జరుగుతుంది, నేను దేవుని దాసుని సెలవిస్తున్నాను, ఇది జరుగుతుంది, నీ కళ్ళారా నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించవు, నువ్వు చూస్తావు అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
అలాగే జరిగింది, అది లాస్ట్ లో చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు శూద్రుల్లో కరువు రావడానికి గల మొట్టమొదటి కారణం, రాజు అధిపతి మీద ఆనుకున్నాడు, అధిపతినే తనకు ఆధారంగా చేసుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరి మీద నీవు ఆధారపడుతున్నావు, ఎవరు నీకు ఆధారంగా చేసుకొని ఎవరి మాట మీద నువ్వు నిలబడ్డ, అంటే వారి మాట అంటే నీకు వేదవాక్కులను, దేవుని మాటలు కూడా పక్కన పెట్టేస్తున్నావు ఒక్కోసారి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాజు, ఇశ్రాయేలు రాజు, నువ్వు అనుకోవచ్చు సరేనండి ఆయన రాజు, మేము రాజు కాదుగా, మేము విశ్వాసులు. దేవుని వాక్యం ఏమని రాస్తుందో తెలుసా? అసలు సిసలైన రాజును మనమేనంటాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో రాజులు, యాజకులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం, 1 పేతురు 2:9 అక్కడ పేతురు భక్తుడు అంటాడు, అంధకారమైన చీకటి శక్తుల నుండి మనల్ని విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఎందుకంటే ఆయన గుణగణాలను వర్ణించడానికి మనల్ని రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ వంశంగా మార్చివేశాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనమందరం ఎవరమంట? గట్టిగా చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడుగుతారు, ఏమండి మీ కులం ఏంటండి అంటే మీరేమనాలి? రాజులం, యాజకులం. ఎవరు? రాజులం, యాజకులం. మీ సర్టిఫికెట్ లో, క్యాస్ట్ సర్టిఫికెట్ లో, కుల సర్టిఫికెట్ లో ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు? ఫలానా ఫలానా కులం అని. అది తీసి పక్కన పెట్టండి. మన కులం ఏంటి? రాజులం. మన కులం ఏంటి? ఆరాధికులం. మన కులం ఏంటి? యాజకులం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరం దేవుని దృష్టిలో రాజులం, యాజకులం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ రాజు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవలసిన రాజు, దేవుణ్ణే తనకు ఆధారంగా చేసుకోవలసిన ఈ రాజు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి మీద ఆధారపడి ఆ మనిషినే తనకు ఆధారంగా చేసుకుని వాడు ఏం చెప్తాడో అదే చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని మాటను పక్కన పెట్టేసి, ప్రవక్త మాట పక్కన పెట్టేసి ఈ అధిపతి ఏం చెప్తున్నాడు అదే చేస్తూ నడిపిస్తూ వస్తున్నాడు, దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆ దేశంలో భయంకరమైన కరువు ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు రాజులైన మనం దేవుని మీదే ఆధారపడాలి, మనుషులను ఆధారంగా చేసుకోకూడదు. 118వ కీర్తన 5-6 వాక్యాల్లో అక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే, రాజులను నమ్ముట కంటే, అధిపతులు నమ్ముట కంటే, ఇంకేమన్నాల్సింది? ప్రభువులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఆశ్రయిస్తే మేలంట? యెహోవాను ఆశ్రయిస్తే వారికి మేలు కలుగుతుంది. మనుషుల్ని ఆశ్రయిస్తే, మనుషులను భుజబలంగా మార్చుకుంటే, మనుషుల మీద ఆధారపడితే నీవు సిగ్గుపడతావు, నీకు మేలు కలగదు. దేవుని మీద ఆధారపడితే నా దేవుడి పరలోక దీవెనలతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపునగాక. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా మారుస్తావు అంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో. నీవెవరి మీద ఆనుకున్నావు? ఈ రాత్రి ఒక్కసారి నీవే పరీక్షించుకో. దేవుని వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడట్లేదా? ఎవరి మీద ఆనుకున్నావు? ఎందుకు ఈరోజు నీకు సమాధానం లేదు? ఎందుకు సంతోషం లేదు? ఎందుకు ఆశీర్వాదం లేదో తెలుసా? నీవు దేవుని మీద ఆనుకోకుండా మనుష్యుల మీద ఆనుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని మీద ఆనుకుంటే వారి బ్రతుకులు ఎలాగుంటాయి, మనుష్యుల మీద ఆనుకుంటే వారి బ్రతుకులు ఎలాగుంటాయి అని చెప్పి మనం దేవుని వాక్యంలో చూస్తే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వాక్యాల్లో మనం చూస్తే మనుష్యుల మీద ఆనుకున్న వారి బ్రతుకులు ఎలా ఉంటాయో అక్కడ రాస్తుంది. 7-8 వాక్యాల్లో
దేవుని మీద ఆనుకున్న ప్రజల యొక్క బ్రతుకులు ఎలా ఉంటాయి కూడా అక్కడ రాస్తుంది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకుని నరుడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము చాలమ్మా. వాడు ఎడారిలోని ఎలా ఉంటాడంట? అరూహ వృక్షము. అరూహ వృక్షం ఎవడంట? వీడు మనుష్యుని మీద ఆనుకున్నవాడు. హల్లెలూయా. ఎవడంటే వీడు మనుష్యునికి మీద ఆనుకున్నవాడు శాపగ్రస్తుడంట. రెండోది ఎడారిలో అరుహా వృక్షం వలె ఉంటాడంట. ఎంతమంది చూశారు అరుహా వృక్షాన్ని? ఎవరు చూడాల. ఈ కొబ్బరి పుల్లలతో చీపురు కట్టలు చేస్తారు కదా, ఆ చీపురు కట్ట చేశారు చూసారా? కొబ్బరి పుల్లలో చీపురు కట్ట చూడలేదు, చూశాను కదా. అలాగుంటది అరుహా వృక్షం. ఎడారిలో ఉంటది, దానికి ఆకులు ఉండవు, పువ్వులు ఉండవు, ఎన్ని నీళ్ళు వేసినా అది ఫలించదు, ఏ చలనం ఉండదు. ఎంత వర్షం పడినా, ఎంత మంచు కురిసినా, ఎంత ఏం చేసినా, ఎంత ఎరువేసినా కూడా అది ఎలాగైతే ఈ కొబ్బరాకులతో కొబ్బరి పుల్లలతో చీపురు కట్ట చేస్తారే, ఆ చీపురు కట్ల ఇలాగే ఉంటది. ఎండిపోయి ఎంత వర్షం కురిసినా అంతే. ఒక పువ్వు రాదు, ఆకు రాదు, ఒక పండు రాదు, కాయ రాదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరంటే వీళ్ళు మనుష్యుల మీద ఆనుకున్న ప్రజల యొక్క జీవితాలు ఎడారిలో ఉన్న అరుహా వృక్షంలాగా మారిపోతాయంట. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషుల మీద ఆనుకున్నావా? మనుషుల్ని నీకు ఆధారంగా చేసుకున్నావా? శాపగ్రస్తులు అయిపోతావంట. అరుహా వృక్షం కలిగి ఎండిపోతావంట. ఎంత ఆధ్యాత్మికమైన వర్షం, పరిశుద్ధాత్మ వర్షం నీ మీద కురిసినా నీవు ఫలించట్లేదు, నీ కుటుంబం ఫలించట్లేదు, నీ పిల్లలు అభివృద్ధి పొందట్లేదు. కారణం ఎప్పుడు చూసినా మనుషుల మీద ఆధారపడుతున్నా, మనుషుల్నే నమ్ముకుంటున్నావు. దేవుడు ఆ పరలోక దీవెనలను ఆశీర్వాదాలను నీ మీద కుమ్మరిస్తున్నప్పటికీ ఆ ఆశీర్వాదాలు నీవు అనుభవించలేకపోవడానికి గల ముఖ్య కారణం మనుషుల మీద ఆధారపడ్డావు, మనుషులు నమ్ముకున్నా. ఈ రాత్రి కనీసం ప్రభు, ఈ రోజు నుండి కష్టం వచ్చినా, చావు వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ పరిస్థితి అయినా నేనే అనుకుంటానయ్యా అని చెప్పి ఒక తీర్మానంతో నువ్వు తిరిగి వెళ్తే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు పరలోక దీవెనతో నింపునుగాక, నిన్ను హెచ్చించునుగాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించునుగాక, నీ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పాలి, గట్టిగా చెప్తా. ఆమేన్. 7-8 వాక్యాల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు? యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. వినండి. ఎవరంటే ఈయన మనిషిని నమ్ముకున్నవాడు, యెహోవాని నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఇంగ్లీష్ రాసింది బ్లెస్డ్. ఏమని రాస్తుంది? బ్లెస్సింగ్ అంటే ప్రాస్పరిటీ, అంటే భాగ్యం, భాగ్యవంతుడుగా మార్చబడతాడు. అంటే ఎవడు దేవుని నమ్ముకొని, దేవుణ్ణి తనకు ఆశ్రయంగా చేసుకొని, దేవుని మీద ఆధారపడిన నరుడు భాగ్యవంతునిగా ఆ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే, ఆ గ్రామంలోనే, ఆ తండాలోనే, ఆ రాష్ట్రంలోనే ఆ వ్యక్తిని ఒక భాగ్యవంతునిగా నా దేవుడు నిలబెట్టునుగాక. ఎవరి వ్యక్తి? దేవుని మీద ఆనుకున్నవాడు. హల్లెలూయా. ఇంకా ఎలా ఉంటాడు? చదమ్మా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, చెట్టు వలె నుండును. అది కాలువ అరును, దాని వేలు తన్నును, వెట్ట కలిగినను భయపడదు, దాని ఆకు పచ్చగా, దాని ఆకులు ఎండిపోవు, వర్షం లేని సంవత్సరం, వర్షం లేనప్పుడు కూడా నందదు, మానదు, కాపు మానదు. ప్రైజ్ ది లార్డ్. యెహోవాని ఆధారంగా చేసుకున్న ప్రేమలో, యెహోవాని నమ్ముకున్న ప్రేమలో, నీ దేవుడు నాకున్నాడు, ఈ భూలోకంలో ఏది కాలేకపోయినా నా దేవుడు నాకున్నాడని దేవుని మీద ఆధారపడిన ప్రతి గంట నీటి కాలువల యోరం నాటబడిన చెట్ల వలె
పచ్చగా పెరుగుతారంట. హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుడు ఈ రాత్రి పచ్చగా మార్చును గాక. హల్లెలూయా. పచ్చని చెట్లు వల్ల ఉంటారంట. అది ఎండాకాలంలో కూడా ఇటువంటి భయంకరమైన వేడిగాలులు వీసినప్పుడు కూడా హాయిగా అది ఆకులు పచ్చగా ఉంటాయంట. పువ్వులు కాయలు ఇస్తూనే ఉంటది. అది ఎండిపోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నీ కుటుంబం ఎందుకు ఎండిపోయిందో తెలుసా? నీ బ్రతుకు ఎందుకు ఎండిపోయిందో తెలుసా? మనుషుల మీద ఆధారపడుతుంది. దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఈ రోజు నుండి దేవుడు నిన్ను పచ్చటి వృక్షం వల్లే మార్చును గాక. అది నీటి కాలంలో ఎవరు నాటబడిన వృక్షం లాగా ఉంటుందంట కదా. ఏ వృక్షం లాగా? నీటి కాలం కదా. ఇక్కడ నదులు ఉన్నాయి అనుకోండి, ఎక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ ప్రజలు నివసించడానికి ఇష్టపడతారు కదా. నీళ్లు లేకపోతే ప్రజలు అక్కడ ఉండలేరు ఎక్కడైనా కూడా. సో నీటి కాలువలు ఎవరన్నా ఇల్లు కట్టుకున్న ప్రజల అనుభవం ఎలా ఉండదు తెలుసా? ఈ రోజు ఇంట్లో కూరకి ఏమీ లేవు. అమ్మగారు చెప్పారు, మన అక్కలు చెప్పారు. అక్కలు ఏం చెప్పారు? అన్నోళ్ళు డ్యూటీకి వెళ్ళి రాత్రి వచ్చారు. రాత్రి రాగానే ఏమండి కూరకి ఏమీ లేదండి అనగానే ఈ అన్న ఏం చేస్తాడు? ఒక గాలిని తీసుకొని నది ఓరానికి వెళ్ళి ఇలా గాలి వేసి 1-2 చేపలు పట్టుకొని వాటిని శుభ్రం చేసి వండి శుభ్రంగా తిని పడుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. వారికి ఎటువంటి క్షామం కరువు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? వీళ్ళు నీటి కాలువలు ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారు. నీటి కాలువలు ఎవరు నాటబడిన వృక్షం వలె వీరెప్పుడు పచ్చగా ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? మనుషుల మీద సిగ్గుపడిపోతావు. జాగ్రత్త. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వాక్యంలో మనం చూస్తే అక్కడ యోసేపు అన్నల కుటుంబాలన్నీ యోసేపు మీదే ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదవమ్మా. యోసేపు తన సహోదరులను చూచి, ఆదికాండం 50వ అధ్యాయం 24వ వాక్యం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు నాతో చెప్పండి, ఈ అన్నలందరూ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? ఎవరిని నమ్ముకొని ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? వాక్యం తెలిసిన చెప్పండి. కనాన్లో నుండి. ఎవరిని నమ్ముకొని, ఎవరి మీద ఆధారపడి, ఎవరున్నారనే విశ్వాసంతో? తమ్ముడైన యోసేపు ఉన్నాడని విశ్వాసంతో ఆ దేశానికి రాజంట, మాకే కొరత ఉండదని ఎవరిని నమ్ముకొని వచ్చారు? ఎవరి మీద ఆధారపడి వచ్చారు? ఎవరున్నారనే ధైర్యంతో వచ్చారు? యోసేపు. ఇప్పుడు ఆ యోసేపు ఏమంటున్నాడు? నేను చనిపోబోతున్నాను, దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవస్తాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అన్నలందరూ గడగడమని వణికిపోతూ ఉన్నారు. అయ్యి బాబోయ్, వీడు ఉంటాడని నమ్ముకొని వచ్చాను, వీడు ఉంటాడని ధైర్యంతో వచ్చాం, వీడు ఉన్నాడని వీడిని ఆధారం చేసుకుని వస్తే వీడు చచ్చిపోతాను అంటాడు. మా గతి ఏంటి ఇప్పుడు? మేమేమవ్వాలి? తమ్ముడి మీద ఆధారపడ్డాం. మేము కణాల్లో ఉండేవాళ్ళం, ఈడు ఉన్నాడు, ఈ దేశానికి రాజు, మాకే కొరత ఉండదు, కలత ఉండదు, మాకే బాధ ఉండదు అని చెప్పి ఈయన నమ్మి ఈయన మీద ఆధారపడి వస్తే ఈయన ఇప్పుడు చచ్చిపోతే మా గతేంటి అని చెప్పి అన్నలు ఏడవడం మొదలు పెట్టారు. యోసేపు అంటాడు, భయపడదు అన్నలారా. అంటే అన్నలంటే అప్పటికే 12 మంది అన్నలు, కుటుంబాలు, పిల్లలు అయిపోయి ఎన్నో కుటుంబాలు అయిపోయి పెద్ద జనాంగం అయిపోయింది. ఒక 5-6 లక్షల వరకు అయిపోయారు. ఇంతమంది ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు. యోసేపు, నువ్వు ఉన్నావనే కదా వచ్చాము, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే, నువ్వు చచ్చిపోతే మా గతి ఏంటి? యోసేపు అంటాడు, అన్నలారా భయపడొద్దు, నేను చచ్చిపోతే నిశ్చయముగా దేవుడైన యెహోవా మిమ్మల్ని చూడవస్తాడు, ధైర్యంగా ఉండండి. ఆయన అంటారు, అయ్యా బాబోయ్, ఈ మాటలని పక్కన పెట్టరా బాబు, ఇవి ఎన్నో విన్నాం మేము, కానీ నువ్వు చచ్చిపోతే మా గతేంటి, మేము ఇప్పుడు ఏమైపోవాలని ఏడుస్తూ ఉంటే
యోసేపు అంటాడు, బాధపడద్దు, దేవుడు మిమ్మల్ని ఆ దేశానికి నిశ్చయముగా తీసుకొని వెళ్తాడు అన్నాడు. హల్లెలూయా. కానీ అన్నలు నమ్మలేకపోయారు, ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, యోసేపు చనిపోవడం మంచిదా, దేవుడు రావడం మంచిదా? ఏది మంచిది? దేవుడు రావడం మంచిది. ఇంత గొప్ప భాగ్యాన్ని వదిలేసి వీళ్ళు అంటారు యోసేపు అంటే చాలంట. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది క్రైస్తవులు ఇదే ఆవేదన. అయ్యో అయ్యగారు వెళ్ళిపోయి ఆ సంఘం ఏమైపోద్దాం? ఎవరిల్లు, ఏ బ్యాచ్? మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు. అయ్యో అమ్మగారు చనిపోయాడంట, అయ్యో ఆ పాస్టర్ చనిపోయాడంట, అయ్యో ఎంత గొప్ప దైవ సేవకుడు చనిపోయాడు, ఇంకా ఆ సేవ కథం, ఆ సేవ ఇంకా జరగదు అనుకునే ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. ఎవరిల్లంతా? ఎవరమ్మా? మనుషుల మీద ఆధారపడిన ప్రజలు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక్క దైవజనుడు, ఒక్క దైవ సేవకుడు దేవుని దగ్గరికి వెళ్తే, ఓ గోధుమ గింజ భూమిలో పడి మరణిస్తే ఆ గింజ బ్రతికి విస్తారంగా ఫలించును. హల్లెలూయా. విస్తారంగా ఫలిస్తుంది, కానీ ఆ సంఘం ఆగిపోదు. ఎందుకంటే దేవుడు స్థాపించిన సంఘం. మనుషులు స్థాపిస్తారు, ఆర్భాటంగా చేసి స్థాపిస్తారు. ఆర్భాటంతో అక్కడ ఒక ఇల్లు కడుతున్నా, ఇక్కడ ఈ కాలనీ కడుతున్నా, ఇక్కడ స్టేడియం కడుతున్నా, ఆర్భాటంగా ప్రారంభిస్తారు. అవి ఆర్భాటంగానే సమాప్తం అయిపోతాయి. కానీ దేవుడు ప్రారంభించింది అది చిన్నగా ప్రారంభమై మహావృక్షంగా మార్చబడుతుంది. ఎందుకంటే దేవుడు ప్రారంభించాడు కాబట్టి. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేతే. బలం చేత మనం సేవ చేయలేం, శక్తి చేత మనం సేవ చేయలే, దేవుని ఆత్మ చేతే. సంఘాన్ని మనం కట్టలేం, శక్తితో బలంతో కట్టలేం, దేవుని ఆత్మశక్తితోనే మనం కట్టగలుగుతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వినండి, ఈ అన్నలందరూ ఏడుస్తూ ఉంటారు, మా గతేంటి గతేంటని. దేవుడు నిశ్చయంగా చూడవచ్చి మోషేను లేపి ఇశ్రాయేలు ప్రజల్ని క్షేమంగా కనాన్లోనికి చేర్చాడు. అంత గొప్ప నమ్మకమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగుదాం గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కథ విన్నాను, అంటే చదివిందే. ఒక మంచి కథ, చిన్నప్పుడు మీరు కూడా పుస్తకాల్లో చదివి ఉంటారు. ఒక మంచి దైవభక్తి గల కుటుంబం ఈ చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చేవారు చిన్నప్పుడు. ఆ పుస్తకాలు రాసింది కథ. దాన్ని ఏమని రాస్తుందంటే, ఒక 5 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళ అమ్మ నాన్న మంచి భక్తి గల క్రైస్తవులే. వాళ్ళు ఏం చేశారంటే, ఆ అబ్బాయిని స్కూల్కి పంపించేటప్పుడు ఒక పర్స్ ఇచ్చారు. పర్స్ ఇచ్చి పర్సులో యేసు ప్రభు ఫోటో పెట్టి బాబుతో చెప్పారు, బాబు ఎప్పుడు చూస్తూ ఉండు, యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పారు. చిన్న పిల్లడు కదా, 5 సంవత్సరాల అబ్బాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పరిస్థితి చూసేవాడు, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నాకు చాలు, యేసయ్య నాకు సమస్తం అని చెప్పి సంతోషిస్తూ ఉండేవాడు. ఇలా కొంచెం పెరిగాడు. ఒక 8 సంవత్సరాలు రాగానే, మా అమ్మ నాన్న నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారని చెప్పి ఆ యేసు ప్రభు ఫోటో పైన అమ్మా నాన్న ఫోటోలు పెట్టుకొని, ఎప్పుడు అమ్మ నాన్న చూస్తే మా అమ్మ నాన్న నాకు అన్ని కొనిస్తున్నారు, మా అమ్మ నాన్న మంచి భోజనం ఇస్తున్నారు, అమ్మ నాన్న నాకు మంచి స్కూల్ డ్రెస్, మంచి బూట్లు, మంచి బుక్స్ నాకు కొనిస్తున్నారు, మా అమ్మ మా నాన్నని ముద్దు పెట్టుకునేవాడు. అలాగా 10వ క్లాస్ 10th క్లాస్కి వచ్చాడు. ఒక 4 స్నేహితులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, 4 స్నేహితుల ఫోటోని అమ్మా నాన్న ఫోటో మీద పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు చూసి మురిసిపోయాడు, నాకే 4 స్నేహితులు ఉన్నారు, నాకే అమ్మా నాన్న ఉన్నారు. ఇదే ధైర్యంతో అలా ముందు కొనసాగుతూ ఉన్నాడు. అలాగా చదువులు అయిపోయి, డిగ్రీ అయిపోయింది, మంచి ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు వచ్చారు? భార్యమని వచ్చింది. హల్లెలూయా. ఆ భార్య ఫోటోని ఆ స్నేహితుల ఫోటో పైన పెట్టుకొని ఎప్పుడు సంతోషిస్తూ మురిసిపోతూ ఉండేవాడు. నా భార్య అని చెప్పి చాలా సంతోషించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరు పుట్టిన తర్వాత అబ్బాయి అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడు.
అబ్బాయి అమ్మాయిని చూసి మురిసిపోయేవాడు. మా వృద్ధాప్యంలో ఒక గ్లాస్ నీళ్లు మాకు ఇస్తారు, ఒక ముద్ద అన్నం పెడతారు వీళ్ళని చెప్పి చాలా మురిసిపోయేవాడు. అలా సంతోషిస్తున్న దినాల్లో పిల్లలిద్దరు చదువులన్నీ అయిపోయి పెళ్లిళ్ళు అయిపోయాయి. పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. తర్వాత స్నేహితులు కూడా అక్కడక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఒకరోజు ఇలాగ ఈజీ చైర్లో కూర్చొని ఆ పరిస్థితి చూసి ఇలాగా ఆలోచిస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఇద్దరు కొడుకులు, ఆ కొడుకులు కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ ఫోటో తీశాడు. తర్వాత స్నేహితులు విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ ఫోటో కూడా తీశాడు. తర్వాత అమ్మా నాన్న చనిపోయారు, వృద్ధాప్యం వచ్చింది, చనిపోయారు. ఆ ఫోటో కూడా తీసాడు. ఎవరున్నారు ఇప్పుడు? ఏసై ఫోటో, ఇంకా భార్య ఫోటో. ఇలా భార్య మంచి సేవలు చేస్తూ, భర్తకు మంచి భోజనం పట్టుకుతూ మంచిగా సేవ చేస్తూ సంతోషంగా బ్రతుకుతున్న దినాల్లో ఒకరోజు రాత్రి భోజనం చేసి పడుకుంది భార్య. తెల్లారి చూస్తే భార్య చనిపోయింది. చాలా ఏడ్చాడు. భార్యని ఎంత ప్రేమించాడు. ఏడ్చిన తర్వాత ఆ పరిస్థితి చూశాడు. భార్య చనిపోయింది, ఇంకా జ్ఞాపకం వస్తూ ఉంటుందని తీసేశాడు ఫోటో కూడా, భార్య ఫోటో కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇలాగా ఈజీ చైర్లో కూర్చొని ఆ పరిస్థితి చూస్తూ ఉంటే ఒకే ఒక ఫోటో ఉంది. ఎవరి ఫోటో? యేసయ్య ఫోటో మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. మిగతా వాళ్ళందరూ ఈయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, యేసయ్య నీ ఒక్కడివే నాకు తోడుగా ఉన్నావు. యేసయ్య వాగ్దానం చేశాడు కదా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నానని. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని స్నేహితులు విడిచిపెట్టేశారయ్యా. సొంత కొడుకు కూతురు విడిచిపెట్టి, భార్య చనిపోయింది, అమ్మా నాన్న చనిపోయారు. ఓ యుగ సమాప్తి వరకు నాకు తోడుగా ఉండే ఒకే ఒక స్నేహితుడు, ఒకే ఒక దేవుడు, మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని నమ్ముకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఈ శోభలోని కరువు రావడానికి గల మొదటి కారణం, రాజు అధిపతి మీద ఆనుకున్నాడు, అధిపతినే నమ్ముకున్నాడు, అధిపతినే తనకు ఆధారంగా చేసేసుకున్నాడు. కాబట్టి అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆధారాలన్నీ తొలగిపోతాయి. ఆ బిడ్డ ఆ ఫోటోలన్నీ తీసాడు. ఒకే ఒక ఫోటో తోడుగా ఉంది. యేసయ్య మాత్రమే నీకు తోడుగా ఉంటాడు. ఏ ఆధారం నీకు తోడుగా ఉండదు. నీ వృద్ధాప్యంలో యేసయ్య దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? ముదిమి వచ్చే వరకు, చెప్పండి, ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వాడును నేనే. ఇట్రా నోయిలు, ఈ రా బాబు, నువ్వు రా, ఈ చిన్నోడు రా, నువ్వు రా, నువ్వే బాబు రామ్మా, లేచి రారా, భయపడుతున్నా, నువ్వు రా. ఈ పిల్లోడు రా, పైకి రా. ఈ పిల్లోడు ఉన్నాడు, నేను ఎత్తుకోగలుగుతాను కదా. సరే, ఈ నోయలు ఉన్నాడు, నోయలు కూడా కొంచెం ఎత్తుకోగలుగుతాను. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమని వాగ్దానం చేశాడు? ముదిమి వచ్చే వరకు. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటారా, పెద్ద అయిన పిల్లల్ని ఎత్తుకుంటారా, యవనస్తులను ఎత్తుకుంటారా, మధ్య వయసులను ఎత్తుకుంటారా, వృద్ధులను ఎత్తుకుంటారా? యాక్చువల్గా వాస్తవంగా ఎవరిని ఎత్తుకుంటారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని ఎత్తుకుంటారు? చిన్నపిల్లల్ని ఎత్తుకుంటారు. వృద్ధులు ఎవరైనా ఎత్తుకుంటారా? యవనస్తులు ఎవరైనా ఎత్తుకుంటారా? కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుని నడిపిస్తానే ఉంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ విను. అయ్యో, నాకు వయసు అయిపోయింది, నా కొడుకు వదిలేశాడు, నా కోడలు నాకు ఒక మొత్తం అన్నం పెట్టట్లేదు, నా పిల్లలు నన్ను చూసుకోవట్లేదు, బంధుమిత్రులు నన్ను చూసుకోవట్లేదు, అయ్యో అని చెప్పి బాధపడుతున్నావా? నీ దేవుడు ఎవరో తెలుసా? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నాడు. నీ వృద్ధాప్యం వరకు నిన్ను ఎత్తుకొని నడిపించే మహాదేవుడు, మంచి మనసున్న మహారాజు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. గట్టిగా, బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు ఎవ్వరు ఎత్తుకోరమ్మా, ఎవ్వరు ఎత్తుకోరు. ఒక వయసు వచ్చిందని
ఇప్పుడు కూడా ఎత్తుకోవాలా, పో అడుగు అంటది అమ్మ. కానీ దేవుడు అలాగంట, మూదిమి వచ్చే వరకు ఎత్తుకొని నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, రెండోది మనం చూస్తే అక్కడ ఎలీషా ప్రవక్త వచ్చి అక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. ఎలాంటి వాక్కులు ప్రవచిస్తున్నాడు? విశ్వాసపు వాక్కులు. చెప్పండి, ఏ వాక్కులు? విశ్వాసంతో అంటే అక్కడ వర్షాలు లేవు, పంటలు పండట్లేదు, పంటలన్నీ ఎండిపోయాయి, నదులు వాగులు ఏర్లన్నీ ఎండిపోయాయి, అన్ని ఎండున్నా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, అది వర్షాకాలం కూడా కాదు, పంటలు పండే సమయం కూడా కాదు, అటువంటి సమయంలో ఎలీషా ప్రవక్త అక్కడికి వచ్చి విశ్వాసంతో ప్రవచిస్తున్నాడు. రేపు ఇదే వేళకి ఇక్కడ సమృద్ధి అయిన గోధుమ పంట, సమృద్ధి అయిన ఎవలు, గోధుమ పిండి, ఎవల పిండి అన్ని ఇక్కడ అమ్మబడతాయి. హల్లెలూయా, ప్రజలందరూ సమృద్ధిగా తింటారు. అక్కడ ఏమీ లేదు, అక్కడ శూన్యం. ఆ శూన్య పరిస్థితుల్లో ఎలీషా ప్రవక్త విశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ అధిపతి అంటాడు, ఆకాశవాక్యాన్ని విప్పునా కూడా ఇది జరగదని ఆ విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డ, అక్కడ కరువు రావడానికి గల రెండో కారణం ఏంటో తెలుసా? ఆ విశ్వాసం. హల్లెలూయా. మనకందరికి ఎలీషా వలె విశ్వాసపు వాక్కు మన నోటి నుండి వచ్చిన గాక. హల్లెలూయా. అక్కడ ఏమి లేదు, నిరీక్షణ లేని కాలంలో అబ్రహాము దేవునిని నమ్మెను అని రాస్తుంది. హల్లెలూయా. నీవు నమ్ము దేవుని బిడ్డ, నీ నోట నుండి ఎప్పుడు విశ్వాసపు మాటలే వచ్చును గాక. అక్కడ ఆరోగ్యం లేదు, నువ్వు అనాలి, నీ తల మీద నీవు చేయి పెట్టుకొని, యేసు నామములో దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేశాడు. నీ సంఘంలో విశ్వాసం లేరు, యేసు నామములో 100 మంది ఉన్నారు అనాలి. హల్లెలూయా. యేసు నామములో 1000 మంది ఉన్నారు. ఆ కళ్ళతో నువ్వు చూడాలి, విశ్వాసపు కళ్ళతో నువ్వు చూస్తే దేవుడు ఆమేన్ అని అలాగే జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసు మాటలు నీతో రావాలి. ఏమా ఎలా ఉన్నావు అంటే, కొంతమంది ఏంటో అట్టట్టు ఉన్నాం అయ్య గారు, ఇక్కడికి వచ్చి కూర్చొని 3 గంటలు కూర్చున్న తర్వాత కూడా అంటారు విశ్వాసం మాట మాట్లాడు. ఆరోగ్యం బాగలేకపోయినా విశ్వాసంతో అనేవి, నాకు దేవుడు స్వస్థత ఇచ్చేసాడు అంతే. హల్లెలూయా. దేవుడు స్వస్థత ఇవ్వలేదు, ఆయన ఇచ్చేశాడు అనే విశ్వాసపు మాట నీ నోట నుండి వచ్చిందంటే నీ విశ్వాసమే నిన్ను బాగుపరుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. హల్లెలూయా. నువ్వేమంటున్నావు? అలాగున్నా అయ్య గారు, ఏంటో అట్టట్టు అంటున్నావా? అట్టట్టే ఉంటావు, ఇంకా బాగుపడవు, జీవితంలో బాగుపడవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన దగ్గర 3 పిల్లలు, ఒక 5-6 విశ్వాసులు పెద్దోళ్ళు. ఆ సేవకుడు ఇలాగ ఆదివారం ఇలా నిలబడి, చూడండి, ఆదివారం ఇలా నిలబడి, మైక్ లేదు, మైక్ లేకపోయినా కూడా 5 పెద్దోళ్ళు, ఒక 3 పిల్లలు, బుడ్డోళ్ళు, ఈయన ముందు పెట్టుకొని ఎంత గంభీరంగా ప్రసంగం చేస్తారు. 1 గంట సేపు 1 కిలోమీటర్ వినబడేటంటే ప్రసంగం చేస్తారు. దైవజనమా వినండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని విడిపిస్తాడని చెప్పి ఎంత గట్టిగా ప్రసంగం చేస్తుంటే అలా భార్య ఎక్కడ కూర్చొని, ఏంటి గుర్తులేదా, ఈ 5 3 వీళ్ళకి ఎంతగా 100 మంది ఉన్నట్టు ప్రసంగం చేస్తుంది. ఆ పాస్టర్ ఇదేంటి ఇంతలేదేనికి, ఎందుకలా కలుస్తాడు అని చెప్పి బీపీ షుగర్ పెరిగిపోయిందంటే నేను చూడాలి కానీ అని చెప్పి ఇలా చూసాడు. చూపులతో చంపేసేది. అయినా అయ్యగారు ఆపేవాడు కాదు. ఆమె చూసుకోడపా అని చెప్పి ఈయన పని చేసుకొని చెప్పాడు, నా పని నేను చేసుకోవాలని విశ్వాసంతో ఆయన మాటలు మాట్లాడేవాడు. హల్లెలూయా. తర్వాత లోపలికి ఇలాగే రూమ్ లో వీళ్ళందరం లోపలికి వెళ్ళాం. ఆయనేమో అమ్మగారు వచ్చింది, అయ్యగారు కూడా వచ్చాడు బైబిల్ పట్టుకొని వస్తే ఇలా బుద్ధి, నీకు గుర్తుందా, ఇంతగా అరిచి ప్రసంగిస్తే ఎందుకు 105 1 కిలోమీటర్ విన్నట్టుగా ప్రసంగిస్తారు ఏంటి అని అంటే, ఆ అయ్యగారు ఏమన్నా తెలుసు, విశ్వాసంతో, అలే నీకు 5 కనబడుతున్నారు, నాకు 5,000 మంది కనబడుతున్నారు. విశ్వాసంతో అనేసి అంతే.
రానున్న రోజుల్లో అలాగే జరిగింది. ఆయన విశ్వాసపు మాటలు దేవుడు కనిపించాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఉద్యోగం లేదా? ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదని పాట పాడద్దు. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దేవుడు మంచి పంట పొలాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దేవుడు దీవించాడు, స్తోత్రం. నా కొడుకుని ఐఏఎస్ చేశాడు, స్తోత్రం. ఐపీఎస్ ఆఫీసర్ గా మార్చాడు, స్తోత్రం. రానున్న దినాల్లో మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా మన పిల్లలే అక్కడ కలెక్టర్లుగా ఉండును గాక, మన పిల్లలే ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉండును గాక, మన పిల్లలే ఎంఆర్ఓ ఆఫీసర్లుగా ఉండును గాక, మన పిల్లలే రాష్ట్రపతులుగా ఉండును గాక, మన క్రైస్తవులే ముఖ్యమంత్రులుగా ఉండును గాక, మన క్రైస్తవులే ప్రధానమంత్రులుగా ఉండును గాక, మన క్రైస్తవులే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండును గాక. గట్టిగా గట్టిగా ఆమె చెప్తాను, ఆమె చెప్తాను, గట్టిగా చెప్తాను. నమ్మిన గట్టిగా 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 చంపాలి. దేవుడిని మైపరచండి. నమ్మండి, నమ్మండి. రానున్న దినాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. అటువంటి కాలంలో దేవుడు గమనించబోతూ ఉన్నాడు. విశ్వాసంగా విశ్వాసంగా దేవుడు అలా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నా నమ్మాలి. బాబన్న అనే ఒక సేవకుడు రాశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉంటూ 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 టీబీ రోగం వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి విశ్వాసులు అందరూ ఎంత ప్రయత్నించినా నేను మందులు వేసుకున్నాను. ఎందుకు మందులు వేసుకున్నాడో తెలుసా? మందులు వేసుకోవడం తప్పు కాదు, పాపం కాదు, వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఎందుకు కొంతమంది వేసుకోవట్లేదంటే మనం ఎవరిని తప్పు పట్టకూడదు. ఎందుకో చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక చక్కటి వాక్యం రాసింది. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు వారు చదవండి, ఏమని రాసింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, వేదన పొందటానికి తమను తాము సమర్పించుకున్నారంట. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు. 11వ అధ్యాయం 38వ వాక్యము, 35. మరి శ్రేష్టమైన విశ్వాసం. 35వ వాక్యం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొంది, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందుకోరి విడుదల పొందనోళ్ళకి యాతన పెట్టబడి. చాలు మా ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన వేసుకోలేదంట? మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోవాలని చెప్పి శరీరంలో యాతన పెట్టబడ్డాడు, సహించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు? విశ్వాసం ద్వారా మరి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, రాత్రి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మరి శ్రేష్టమైన పునరుద్ధానంలో పొందుకోవాలంటే విశ్వాసంలో మనం పరిపూర్ణులుగా మార్చబడదుం గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం నీకుంటే పర్వతమా ఇక్కడ నుండి తొలగింపబడి సముద్రంలో పడవేయబడు అంటే అలాగే జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసుల్లో చూసారా? ఒకరోజు ఒక అమ్మ, ఒక వృద్ధురాలైన అమ్మ ఆదివారం ఆరాధనకు వచ్చి ఈ వాక్యం వింటుందంట. ఏ వాక్యం? నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతమా ఇక్కడ నుండి తొలగింపబడి సముద్రంలో పడవేయబడు అంటే అలాగే జరుగుతుందని ఆ దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే ఆ వృద్ధురాలైన తల్లి ఇలా శ్రద్ధగా విందంట. విని ఇంటికి వెళ్ళింది. ఆ తల్లికి వచ్చిన ఒక సమస్య ఏంటంటే, ఆ తల్లి ఇంటి ముందు పెద్ద పర్వతం ఉంది, కొండ ఉంది. ఇప్పుడు ఈ వాక్యం ఎంత కదా, దైవ సేవకుడు అన్నాడు కదా. ఈ అమ్మ ఏం చేస్తుందంటే నడుచుకుంటూ బైబిల్ తీసుకొని ఎలా నడుచుకొని కొండ ముందు నిలబడి, కొండ యేసు నామములో ఇక్కడ నుండి తొలగిపోబడి సముద్రంలో పడవేయబడి అయిందట. కళ్ళు మూస్తుంది, ఇలా కళ్ళు తెరిచింది, ఆ పర్వతం అక్కడే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత లోపలికి వెళ్ళింది, ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని అన్నం తినేసి మళ్ళీ మోకరించి యేసు నామములో పర్వతం కొండ ఇక్కడ నుండి తొలగింపబడి సముద్రంలో పడవేయబడి మళ్ళీ ప్రార్థన చేసి ఆ కిటికీ తీసి ఇలా చూస్తుంది. పర్వతం అక్కడే ఉంది. నెల రోజులు ప్రార్థన చేసింది, 2 నెలలు ప్రార్థన చేసి 3 నెలలు ప్రార్థన చేసింది, ఆ కొండ అక్కడే ఉంది. అయినా ఈ తల్లి వదల్లా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొంతమంది వృద్ధ తల్లులు ఉన్నారు. ఎందుకు ఈ వృద్ధ తల్లి ప్రార్థన ముందు వస్తారో తెలుసా? గడిచిన కాలాల్లో
ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా ఎన్నో విజయాలను వారు రుచి చూశారు. కాబట్టి ఈ వృద్ధులు పరిగెత్తుకొని వస్తారు. యవ్వనుల పడుచోళ్ళ కంటే వృద్ధులు ఎందుకు ముందుకు పరిగెత్తుకొని ప్రార్థనకు వస్తారు తెలుసా? అయ్యో, ఈ ప్రార్థన ద్వారా గొప్ప విజయాలను గడిచిన దినాల్లో వాళ్ళు పొందుకున్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఈ వృద్ధ స్త్రీ వదలకుండా విశ్వాసంతో కొండ ముందుకు వెళ్ళి 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు, 6 నెలలు అయినా కూడా వదల. దేవుని వాక్యం ఉన్నట్టుగా జరుగుతుంది. ఆలస్యమైన దేవుడు అలక్ష్యం చేయడు. దేవుడు అన్న మాట నెరవేరుస్తాడు. ఆయన మనుషుడు కాదు అబద్ధమాడడానికి. ఆయన దేవుడు. ఆయన మాట అన్నది అన్నట్టుగానే అవుతుంది అని చెప్పి ఆ తల్లి నమ్మి 6 నెలలు అయిపోయింది. కొండ అక్కడే ఉంది. ఒకరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళింది. తిరిగి వస్తూ ఉండగా ఇలా కొండ వైపు చూస్తే అక్కడ పెద్ద జేసీబీలు, బుల్డోజర్లు, పెద్ద టాటా ట్రక్కులు, వ్యాన్లు ఇవన్నీ నిలబడ్డాయి. ఇలా నడుచుకుంటూ వచ్చి ఒక ఆయన అడిగింది, అయ్యా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది పెద్ద జేసీబీలు ఇవన్నీ వచ్చాయి అని అడిగితే ఆ ఆఫీసర్ అన్నాడు, అమ్మా ఈ కొండని ఇక్కడ నుండి తొలగించి మేము ఇక్కడ హైవే వేయబోతున్నాం. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్. హల్లెలూయా. అసలు చెప్పట్లేదు పట్టుందమ్మా. ఇలాంటి విన్నప్పుడు బొమ్మలు నిక్కపరుచుకోవాలి కదా. ఇలా బొమ్మల్లో కూర్చుంటే ఎలాగా? గట్టిగా చెప్పలు పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అంట. ఇక్కడ హైవే వేయబోతున్నాం. ఈ కొండను తొలగించి మనంతా మేము రోడ్డు కొరకు ఉపయోగించబోతున్నాం అనగానే ఆ వృద్ధు తల్లి ఇలా ఎగిరి గంతులు వేసిందంట. దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు. హల్లెలూయా. విశ్వాసపు వాక్కులు మాట్లాడు. ఇంట్లో ఏమీ లేకపోయినా, ఇంట్లో తినడానికి ఏమీ లేవు, ఇరుగుంటోళ్ళకి పొరిగింటి అక్క ఒక 5 కిలోలు రైస్ ఉంటే అక్క ఒక 5 కిలోలు బియ్యం ఇస్తావా? ఇచ్చేస్తాను. 1 కిలో పప్పు ఉందా? కారం ఉందా? ఏంటి అడుక్కునే బుద్ధి? దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేయి. మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశ వాక్యములను విప్పి నీ విశ్వాసాన్ని దేవుడు కనపరిచి విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరించును గాక. ఏమీ లేకపోయినా బయటకు వచ్చి ఇలా పళ్ళు కుట్టుకుంటూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల అందరూ చూడాలి, అయ్యో మాంసం తిన్నారు ఈరోజు, బాగానే తింటున్నారు, పర్వాలేదు అనుకోవాలి కానీ అడుక్కోకూడదు. అమ్మా ఇవమ్మా అవన్నీ చేయకూడదు. విశ్వాస వీరులుగా మనం మార్చబడదు గాక. ఏలియా యొక్క విశ్వాసం చూడండి. 1 రాజులు 18వ అధ్యాయం 44వ వాక్యం నుండి 48వ వాక్యం వరకు మనం చదువుకుంటే, ఇప్పుడు చదవద్దు, టైం లేదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు అందరు నా వైపు చూడండి, అందరు వినండి, నేను చెప్తాను. అక్కడ కొండ మీద, కర్మేలు పర్వతం మీద ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏలియా నడిపించాడు. తర్వాత ఆ కొండ మీద ఉన్న ఆహాబుతో అంటాడు, నువ్వు ఈ కొండ దిగి యెజ్రెయేలుకు వెళ్ళిపో, నీ రథాన్ని సిద్ధపరచుకొని. యెజ్రెయేలు అంటే కర్మేలు పర్వతం నుండి యెజ్రెయేలు 40 కిలోమీటర్లు. ఈ 40 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఇప్పుడు మోపైన వర్షం రాబోతుంది. అసలు ఆ రోజుల్లో ఏ కాలం అది? కరువు కాలం. 3.5 సంవత్సరాలు వర్షం లేదు, మంచు లేదు, చినుకు లేదు. అటువంటి భయంకరమైన కరువు పరిస్థితుల్లో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఏలియా అంటాడు, వర్షం రాబోతుంది. ఏ వర్షం అంట? మోపైన వర్షం రాబోతుంది. ఆహాబు నీ రథాన్ని సిద్ధపరచుకొని యెజ్రెయేలు వెళ్ళిపో అన్నాడు. ఆహాబు ఎంత మంచోడో చూడండి. కనీసం దైవసేవకుడు, దైవజనుడు, అయ్యా నేను వెళ్తున్నాను, మరి మీరు ఎలా వస్తారు? మీకు కారు లేదు, మీకు బైక్ లేదు, మీకు రిక్షా కూడా లేదు, మీకు సైకిల్ కూడా లేదు కదా ఏలియా గారు అని ఒక మాటని అడిగాడు. ఈయన ఈ దుర్మార్గుడు అడిగాడా? ఈ ఆహాబు రాజు అడిగాడా? కొంతమంది విశ్వాసులు అంతే. అయ్యగారు అమ్మగారు నిలబడతారు, సేవకులు అక్కడ ఉంటారు. లేకపోతే తిన్నారా అమ్మగారు, మీరు తిన్నారా? అమ్మగారు తింటే నాకే, అయ్యగారు తింటే కడుపు నా ఇష్టం, నా కడుపే నా దేవుడు అని కడుపు నింపుకుంటారు. కానీ అయ్యగారు అక్కడ నిలబడ్డారు, అయ్యగారు కొంచెం తీసుకెళ్తారు, అమ్మ తినండి అనే మహానుభావులు ఈ రోజుల్లో లేరు, కరువైపోయారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆహాబులు పెరిగిపోతున్నారు. సంఘాల్లో ఆహాబులు ఎక్కువైపోతా ఉన్నారు, ఏరియాలు తక్కువైపోతా ఉన్నారు.
ఈ ఆహాబు ఒక మాట కూడా అడగలేదు. రథం ఉంది ఆహాబు దగ్గర. అయ్యా ఏలియా, నన్ను వెళ్ళమంటున్నావు, నువ్వు తడవా? నువ్వు తడిచిపోవా? నేను తడిచిపోతాను అన్నావు, నువ్వు కూడా తడిచిపోతావు కదా వర్షం వస్తే. నువ్వు నాతో కూడా రా, నేను డ్రాప్ చేస్తాను అన్నాడా? ఒక మాట అన్నాడా? విశ్వాసుల యొక్క దుస్థితి కూడా ఈ కడ అన్ని దినాల్లో అలాగే మారిపోతుంది. ఆహాబులాగా మారిపోతున్నాడు. సరే, ఆహాబు ఆ రథాన్ని తయారు చేసుకొని వెళ్ళిపోయాడు. ఏలియా మోకరించి చెప్పాడు కదా, విశ్వాసం చెప్పాడు. అసలు వర్షం రావట్లేదు, 3.5 సంవత్సరాలు కరువు, కానీ విశ్వాసం మాట మాట్లాడాడు, మోపైన వర్షం రాబోతుంది అన్నాడు. ఆహా వెళ్ళిపోయాడు. ఏలియా ఏం చేసిందంటే మోకరించి ఇలా మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవా వర్షాన్ని పంపించు, మోపైన వర్షాన్ని పంపించని ప్రార్థన చేస్తూ అక్కడ ఒక దాసుడు ఉన్నాడు. ఆ అసిస్టెంట్ పిలిచి, ఒరే అక్కడ చూసిరారా, వర్షం వస్తుందా చూసిరా అంటే వాడు వెళ్ళాడు, చూశాడు. అయ్యా వర్షమే లేదు, భయంకరమైన ఎండే, పైన చూసావా మేఘాలు లేవయ్యా. మళ్ళీ ఏలియా రెండోసారి మోకరించి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ లేచాడు. లేచి, బాబు ఇప్పుడైనా చూడు, మేఘాలు ఉన్నాయా, వర్షం వచ్చే సూచనలు ఉన్నాయా అని చెప్పి ఆ దాసుడు వెళ్ళి బయటికి వెళ్ళి చూస్తే ముందు కొంచెం ఎండ ఉండేది, ఇప్పుడు ఎక్కువైపోయింది ఎండ తీవ్రత పెరిగిపోయింది. దేశంలో ప్రార్థన చేస్తుంటే ఏమవుతుందంట, ఇదే జరుగుతుంది. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా శోధనలు పెరుగుతావు, కానీ ప్రార్థన వదలకూడదు. అంతిమ విజయం నీదే. శోధనలు ఎంత పెరుగుతాయో, సంతానం ఎంత తెచ్చిపోతున్నావు, నువ్వు అంత తెచ్చిపోవాలి. ఏలి అదే చేశాడు. 3వసారి మోకరించాడు, మళ్ళీ ప్రార్థన చేసి వాడిని పిలిచాడు అసిస్టెంట్, బాబు చూసిరాగా. అయ్యగారు నేను ఇంకా కొంచెం సేపు ముందు కొంచెం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. మళ్ళీ 4వసారి ప్రార్థన, ఏలియా వదల్లా. మళ్ళీ మళ్ళీ ఎండ ఎక్కువైపోతుంది. 6వసారి ప్రార్థన, అయ్యగారు ఎండ భయంకరమైన ఎండ ఇంకా ఎక్కువైపోయింది. ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తావో, ఎంతగా పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా భక్తిగా ఉండాలని నువ్వు ఎంతగా ఆశపడతావో అంతగా శోధనలు కూడా ఎక్కువైపోతాయి. నువ్వు పడిపోకూడదు, ప్రార్థన వదలకూడదు, భక్తిని వదలకూడదు. నువ్వు అంత తీవ్రతతో ముందుకెళ్తే అంతిమ విజయం నీదే. చూడండి 7వసారి మోకరించాడు. 7వసారి మోకరించి ప్రార్థన చేసి లేచి అన్నాడు, ఇప్పుడు వెళ్ళి చూడరా బాబు అంటే ఆ దాసుడు వెళ్ళి చూశాడు. అక్కడెక్కడ కొండ మీద కూడా అక్కడెక్కడ దూరం సముద్రం నుండి ఒక మానవ హస్తం అంత మేఘం ఇలా పైకి వస్తూ ఉంది అన్నాడు. అయ్యగారు, ఒక మానవ హస్తం అంత మేఘం పైకి వస్తుంది, అది చాలు. ఏది అన్నాడు, అది ఇంకా వర్షం రాకపోతుంది. ఆ చిన్న మేఘం పైకి వచ్చి ఆకాశాన్ని అంతటిని కమ్మేసింది. మోపైన వర్షం దేవుడు కుమ్మరించాడు. ఇశ్రాయేలు దేశం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీవు పనిచేసే స్థలాల్లో, నీ వ్యాపారంలో నా దేవుడి అద్భుతమైన కార్యాన్ని జరిగించాలంటే విశ్వాసపు వాక్కు నీ నోటి నుండి వచ్చును గాక. విశ్వాసంతో మాట్లాడితే నీ వన్నట్టే దేవుడు జరిగించును గాక, నీ వన్నట్టే నా దేవుడు చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసపు మాటలు మన నోటి నుండి ఎప్పుడు వచ్చిన గాక. హల్లెలూయా. అబ్రహాము గురించి చూస్తాం బైబిల్లో. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వాక్యంలో చూస్తున్నప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకుని మోరియా పర్వతం మీదకి తీసుకువెళ్ళి బలి అర్పించు అన్నాడు. ఎవరి పేరు చెప్పాడు చెప్పండమ్మా? ఇస్సాకు అన్నాడు. ఒకవేళ దేవుడు ఎంత లాజిక్ గా మాట్లాడాడు చూడండి అక్కడ. ఒకవేళ దేవుడే కనుక నీ కుమారుల్లో ఒక కుమారుని తీసుకెళ్లి మోరియా పర్వతం మీద బలి అర్పించు అంటే అబ్రహాం ఫస్ట్ ఏం చేసేవాడు? ఎవరిని అర్పించేవాడు? ఇష్మాయిల్ అర్పించు. ఇది ఉల్టాగా ముస్లింలు తీసుకొని దాన్ని ఏమంటున్నారు? బక్రీద్ కదా. వాళ్ళు ఏమంటారు?
ఇస్సాకుని కాదు ఎవరిని అర్పించారంట? ఇష్మాయిల్. అందుకే బక్రీద్ అంట. ఓకే, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇస్సాకు అని పేరు చెప్పాడు. నీ ఏకైక కుమారుడు నీవు ప్రేమిస్తున్నా. ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానిని బలి అర్పించు. బలిపీఠం మీద పెడితే ఆకాశం నుండి దేవుడు తన దీవెనలతో నిన్ను నీ కుటుంబాన్ని నింపును గాక. హల్లెలూయా. సేవ చేస్తున్న దైవ సేవకులారా, దేవుడు ఒక సేవను, ఒక పరిచర్యను, ఒక దైవజనుని ఆశీర్వదించాలి అంటే ఆ దైవజనుల్లో దేవుడు త్యాగాన్ని చూస్తాడు. ఆ దైవజనుని యొక్క సమర్థన దేవుడు చూసి దేవుడు ఆ దైవజనుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? యెషయా గ్రంథం 43లో నీ ప్రాణమునకు ప్రతిగా ఆత్మలని ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రాణాన్నే క్రీస్తు అనే బలిపీఠం మీద నువ్వు బలియాగంగా అర్పిస్తే నీ ప్రాణానికి ప్రతిగా విస్తారమైన ఆత్మను దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి నా కొరకు బలి అర్పించాడు. అబ్రహాం మారు మాటలు మాట్లాడకుండా, సారమ్మతో ఒక మాట చెప్పకుండా, ఎవరితో? సారమ్మకు చెప్పుంటుంటే, అమ్మగారు ఈ ఇంటి నువ్వు నీకు బుద్ధి ఉందా? అది ఎవరు మాట్లాడి ఉంటుంది? ఎవరు? సాతాను మాట్లాడి ఉంటుంది. ఇప్పుడే దేవుడు ఇచ్చాడు, అంతలో పడి చేస్తాడా అని చెప్పి సారమ్మ అడ్డగించిండేది. సారమ్మతో కూడా ఒక మాట చెప్పరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే స్త్రీలకు పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది పురుషుల కంటే. హల్లెలూయా. సో సారమ్మతో చెప్పుంటుంటే సారమ్మ అడ్డగించేది, తీసుకెళ్ళడానికి వదిలేదు కాదు. కానీ అబ్రహాము ఏం చేశాడు? తన సొంతగా ఆ దేవుడు చెప్పిన మాటను మనసులో పెట్టుకొని ఉదయాన లేచి ఆ కట్టెలన్నీ చీల్చి, కట్టెలన్నీ మోపుగా కట్టి గాడిద మీద ఎక్కించుకొని ఇస్సాకును తీసుకొని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇస్సాకు ఎంత చక్కగా మాట్లాడతాడు. నాన్నగారు కర్రలు ఉన్నాయి, తర్వాత నిప్పు ఉంది, పశువు లేదే, గొర్రెలు లేదే, మెనక లేదని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం అక్కడ చూస్తాం. ఎటువంటి విశ్వాసమో తెలుసా? ఇప్పుడు మోరియా పర్వతం దగ్గరికి వచ్చేసారు. మోరియా పర్వతం కింద ఉన్నారు. అబ్రహాం అన్నాడు, దాసులారా మీ ఇద్దరు ఇక్కడ ఉండండి, 2-3 దాసులు మీరు ఇక్కడ ఉండండి. నేను నా కుమారుడు మోరియా పర్వతం ఎక్కి అక్కడ బలి అర్పించేసి తిరిగి మేము వస్తాము అంటాడు. బలి అర్పించిన తర్వాత ఇద్దరు వస్తారా, ఒకరు వస్తారా? ఒకరే రావాలి. కానీ అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహామును ఆ తారాస్థాయికి తీసుకెళ్లిన విశ్వాసం చూడండి. అంటాడు, మేము తిరిగి వస్తాము అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఇప్పుడు అబ్రహాముని అడుగుదాం, అబ్రహామయ్య గారు మీరిద్దరు వెళ్తారు, అబ్రహాముని ఇస్సాకుని బలి అర్పించిన తర్వాత ఒకరిగా వస్తారు కదా, ఇద్దరం వస్తాం అంటారేంటి అని అబ్రహాముని అడిగితే అబ్రహాం అంటాడు, అవునయ్యా ఇద్దరం వెళ్తాం, నేను బలిపీఠం కడతాను, బలిపీఠం మీద కట్టెలు పేరుస్తాను, నా కుమారుడైన ఇస్సాకును పట్టుకొని తల నరికి అంతర్భాగాన్ని తీసి ముక్కలుగా కోసి బలిపీఠం మీద పెట్టి నీ పట్టించి కాల్చి వేసి బూడిద చేసేస్తాను. మరి బూడిద అయిపోయిందిగా, మరి ఇద్దరు ఎలా వస్తారు? అక్కడ అబ్రహాం అంటాడు, నా దేవుడు ఎవరో తెలుసా? బూడిదలో నుండి అనేకమైన ఇస్సాకులను పుట్టించగల శక్తి గల దేవుడు, నేను ఆరాధించే దేవుడు. ఈ బూడిద ఇస్సాకులను పుట్టించగలదు. దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ బ్రతుకు బూడిద పాలైపోయిందేమో, ఒక్కసారి దేవుని నమ్ము. ఈ బూడిద పాలైన బ్రతుకును దేవుడు బూడిదకి ప్రతిగా భూదండను అనుగ్రహించునుగాక. నీ ఆర్థిక పరిస్థితులు బూడిదైపోయాయా? నీ ఆరోగ్య పరిస్థితులు బూడిదైపోయాయా? నీ కుటుంబ స్థితిగతులు బూడిదైపోయాయా? నీ పరిచర్య, నీ సేవ బూడిద పాలైపోతే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బూడిదలో నుండి
నేను అనేకమైన జనాంగాన్ని పుట్టిస్తాను, నీ ఆర్థిక సమస్యలు నేను తీర్చివేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు మాట్లాడదు గాక. హల్లెలూయా. ఇంకోసారి చూడండి, అబ్రహాం ఎంత విశ్వాసవీరుడంటే లోతుని విడిపించి తీసుకొని వచ్చిన తర్వాత సొదొమ రాజు అంటాడు, ఆ ఆత్మలన్నీ నాకు ఇచ్చే, నీకెంత కావాలి అంతా నువ్వు తీసేసుకో అంటే అబ్రహాం ఏమంటాడు అక్కడ, ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ఆ డబ్బు ధనం వెండి బంగారం అంతా నాకు ఇచ్చే, వీళ్ళని తీసుకోనలా. అబ్రహాం ఏమన్నాడు అక్కడ, అబ్రహాం ఏమంటాడు, ఒక నూలు పోపు కూడా నాకు వద్దే బాబు, నీవేది నాకు వద్దు, నేను ఆరాధించే దేవుడు సమస్తాన్ని నాకు అనుగ్రహిస్తాడు అని చెప్పి అబ్రహాము దేవుణ్ణి హెచ్చించాడు, దేవుని వాక్యాన్ని మహింపరిచాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా విశ్వాసపు మాటలే మనం మాట్లాడుతూ గాక. అవిశ్వాసపు మాటలు మన నోట నుండి రాకుండును గాక. హల్లెలూయా. అనేకమైన క్రైస్తవులు ఈ అంత్య దినాల్లో నోరు తెరిస్తే అవిశ్వాసం, నోరు తెరిస్తే అవిశ్వాసపు మాటలే. యేసయ్య చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించు. చూపిస్తున్నావా? చూపిస్తున్నారా? చూపించు. విశ్వాసం లేదు. అయ్యో ఏమైపోతావు, అయ్యో ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసం వలనే. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే సమస్తాన్ని నువ్వు సహించుకొని దేవుని కొరకు విశ్వాస వీర వనితగా నిలబడుతూగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ గుడ్డివాడైన భర్తమై ఎంత విశ్వాసవీరుడో చూడండి. మార్గపు ఒడ్డును కూర్చొని బట్ట ఇలా పరిచేసి దుప్పటి పరుచుకొని ఇలాగ దుప్పటి పరిచి భిక్షాందేహి భిక్షాందేహి, అమ్మా ఎవరైనా ధర్మం చేయండి అమ్మా అని చెప్పి రోడ్డు పక్కన కూర్చొని అడుక్కునే భర్తమై ఇలా అడుక్కుంటూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి విన్నాడు కానీ చూడలే. కానీ ఆశ, ఆయన చూడాలి. ఆయన గుడ్డోళ్ళు కన్నిచ్చాడంట, కుంటోళ్ళు కానిచ్చాడంట, మోగోళ్ళకు నోరిచ్చాడంట, ఇంకా చనిపోయిన వాడిని తిరిగి లేపాడంట. ఇంత అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన ఆశ్చర్యకరుడైన యేసు ప్రభుని చూడాలి, ఆయన స్వరం వినాలని చెప్పి ఆశతో ఉన్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గం మధ్యలో అలాగా ఈ గుడ్డివాడైన భర్తమై ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరో అన్నారు, యేసయ్య ఇలాగ వెళ్తాను, అరుపులు వినబడతానే, అరుపులు వింటూ అన్నాడు, ఎవరో వెళ్తుంది ఇంతగా అరుస్తున్నారు అంటే ఒక ఆయన అన్నాడు, అయ్యా ఇక్కడ యేసు ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అని అనగానే వెంటనే ఈ గుడ్డి భర్తమే ఏం చేశాడు తెలుసా? ఎంత శక్తి ఉందో ఆ శక్తితో, దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించు అని గట్టిగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఇటువంటి అంగవైకల్యం గలవారు అందరూ యెరూషలేముకు బయటే ఉంటారు. ఇలా అపవిత్రులు, దేవుని దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి వీళ్ళందరూ అపవిత్రమైన వారు కాబట్టి వీళ్ళందరూ బయటే ఉండాలి. ఇప్పుడు వీడు అపవిత్రమైన వాడు, గుడ్డోడు. అక్కడ శిష్యులు వాళ్ళందరూ అన్నారు, నోరు మీరా అపవిత్రుడా, నువ్వు అలా గరుస్తే యేసే నిలబడిపోతాడా ఏంటి? వీళ్ళ అనగానే వీడు ఇంకా రెట్టింపు బలంతో మారిపోగలగా యేసయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించమని అరవగానే యేసయ్య అల్లకు దూరం వెళ్ళిపోయాడు, ఆగిపోయాడు. లాగా ఇలా చూశాడు, ఎవరు నన్ను పిలిచింది? అదిగో అల్లదిగో గుడ్డోడు, వాడిని తీసుకొని రండి అని యేసయ్య అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దుప్పట్లో అప్పటికే ఎంతో మంది భిక్షం వేస్తే గుడ్డోడు దగ్గరికి వచ్చిన శిష్యులు, అయ్యా నిన్ను నజరేయుడైన యేసుక్రీస్తు పిలుస్తూ, అలాగా నన్ను పిలుస్తున్నాడా? ఈ పాపిని, ఈ అపవిత్రుని, ఈ అంటరాని వాడిని నన్ను పిలుస్తున్నాడు. అయ్యా నిన్నే పిలుస్తున్నాడు అని చెప్పగానే ఈ భర్తమై ఏం చేశాడు తెలుసా? ఆ డబ్బులన్నీ వేసిన ఆ బట్టను ఇలా విసిరేసి, ఆ బట్టని ఇలా విసిరేసి పరిగెత్తుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భర్తమైన అడుగుతున్నా, ఏమయ్యా భర్తమై
రోజు అడుక్కొని ఆ డబ్బుతో కదా నువ్వు అన్నం వండుకొని తినేవాడివి, ఇప్పుడు బట్టనే విసిరేసా, మరి రేపటి నుండి ఎలాగా? రేపటి నుండి ఆ బట్ట అవసరం లేదు, ఎలా అవు అంటే అప్పుడు వాడు భర్తమే అంటాడు, నేను ఏసై దగ్గరికి వెళ్తున్నాను కదా, ఏసై నా కళ్ళు ముడతాడు, నేను చూస్తాను, ఏసైని వెంబడిస్తాను, మంచిగా పని చేసుకొని కూలికి నెల చేసుకొని మంచిగా బ్రతికేస్తానని విశ్వాసంతో మాట్లాడాడు. హల్లెలూయా. అప్పటికి కళ్ళు ముట్టలేదు, కళ్ళు తాను దేవుడు ముట్టలేదు, ఏమి చేయలేదు యేసుప్రభు. ఆయన గుడ్డోడు అంటాడు, నా దేవుడు నన్ను ముడతాడు, నా యేసుప్రభు నా కళ్ళును ముట్టి నన్ను స్వస్థపరుస్తాడు, ఇక మీదటి నుండి అడుక్కోవలసిన పరిస్థితి రాదు. నా యేసై నా కళ్ళును ముడుతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని అనేక మందిని నా యేసై ముడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని స్పర్శన పొందుకో. అనారోగ్యంతో వచ్చావా, కష్టం ఇరుకు ఇబ్బందులతో వచ్చావా, దేవుడు నిన్ను ముడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శను నీవు పొందుకుందువు గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. షోమ్రోన్లో కరువు రావడానికి గల రెండో కారణం అవిశ్వాసం. ఆ అవిశ్వాసాన్ని మనలో నుండి తొలగించుకుందాం. విశ్వాసపు మాటలు మాట్లాడదాం. విశ్వాసపు క్రియలు మనం చేస్తే కరువంతటిని దేవుడు కొట్టివేస్తాడు. నీ ఇంట్లో ఉన్న కరువంతటిని దేవుడు కొట్టివేయను గాక. సమృద్ధితో నా దేవుడు నిన్ను నింపును గాక. ఆరోగ్య ఐశ్వర్యాలతో నా దేవుడు నిన్ను నింపును గాక. సమృద్ధి అయిన ఐశ్వర్యంతో నా దేవుడు నిన్ను నింపును గాక. నీ పిల్లలు నా దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మూడోదిగా 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం మనం చదువుకుంటే, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణములోనికి పోవదు అనుకుంటేమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరకు కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియన్ల దండపేటలోనికి పోవుదము రండి. వారు మనల్ని బ్రతికినిచ్చిన బ్రతుకుదము, మనల్ని చంపిన చత్తుము అని చెప్పుకొని. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ముగిస్తున్నా, ముగింపులోకి వచ్చాను. అందరూ మీరు శ్రద్ధగా వినండి, ముగింపులోకి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4 కుష్ఠరోగులు ఆ పట్టణపు వెలుపట నివాసం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కుష్ఠరోగులు అంటే అంటరాని వారు పాలెం వెలుపులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు మనం ఇన్ని రోజులుగా ఆహారం లేకుండా ఇక్కడ ఉన్నాం, ఈ పాలెం వెలుపుట ఉన్నాం, ఇప్పుడు ఏదో ఒక రోజు మనం ఇక్కడ చచ్చిపోవచ్చు. ఒకవేళ పట్టణంలోకి వెళ్ళినా అక్కడ కరువే, అక్కడ అడుక్కోలేము, అక్కడే చచ్చిపోతాం. ఒకవేళ సిరియన్ల దండులోనికి వెళ్తే అక్కడ సిరియన్లు మనల్ని పట్టుకొని చంపవచ్చు. ఏదైనా చావే. ప్రైజ్ ది లార్డ్. తెగించారు. చెప్పండి, ఈ 4 కుష్ఠరోగులు ఏం చేశారు? గట్టిగా చెప్పాలి, తెగించారు. ఏ దైవ సేవకుడైనా విశ్వాసకైనా తెగింపు ఉంటే దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉండి వారిని విజయోత్సవంతో దేవుడు ముందు కొనసాగించును గాక. హల్లెలూయా. తెగింపు ఉండాలి. నీకు తెగింపు ఉంటే నువ్వు ఒక్కడుగు ముందేస్తే తెగించి దేవుడు నిన్ను తీసుకెళ్లి ఊరేగించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను తెగింపు లేకుండా భయంతో భీతితో పీకివాడిగానే ఉంటే దేవుడు ఏమీ చేయలేడు. ఈ 4 కుష్ఠరోగులు తెగించారు. ప్రాణాలకు తెగించి ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఇక్కడున్న చస్తాం, పట్టణంలోకి వెళ్ళినా చస్తాం, సిరియా సైన్యంలోకి వెళ్ళినా చస్తాం, ఎక్కడైనా చస్తాం. కాబట్టి మనం బయలుదేరుతామని ఈ 4 కుష్ఠరోగులు గుంటుకుంటూ సరిగా నడవలేరు. యుద్ధం చేయగలరా? చేయలేరు. కత్తి పట్టుకోగలరా? పట్టుకోలేరు. పరిగెత్తగలరా? పరిగెత్తలేరు. ఏమి చేయని నిస్సహాయులు, ఆశ్రయమే లేనోళ్ళు, ఎవరు మీరు చూసినా అసహించుకునే బ్రతుకులు వీరివి. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 ఏం చేశారంటే సిరియా సైన్యంలోకి వెళ్దాం, సిరియా సైన్యంలోకి వెళ్ళి
చావో బ్రతుకు అక్కడ తేల్చుకుందామని చెప్పి నడుచుకుంటా వెళ్తా ఉంటే ఏమైందో తెలుసా? అక్కడ సిరియన్లు సైన్యం ఏమనుకుందో తెలుసా? అయ్యో, ఇశ్రాయేలీల రాజు హిత్తీల రాజులను సైన్యాన్ని, ఐగుప్తు రాజు సైన్యాన్ని భత్యము తీసుకొని మన మీదకు వస్తున్నాడు రా బాబోయ్ అని సిరియన్లు అనుకొని బలిసింటే బలిసాగు తిని బ్రతుకుతామని చెప్పి ఈ 4 కుష్ఠరోగులు ఇలా అలా నడుచుకొని వెళ్తుంటే వాళ్ళకి ఎలాగే ఈకో వినిపించింది తెలుసా? ఆ ఏకో ఎలా వినిపించింది తెలుసా? పెద్ద సైనిక సమూహం వస్తుంది ఎవరు? 4 బలహీనులైన కుష్ఠరోగులు. సైన్యం వస్తుందా? కానీ వీరి తెగింపుని దేవుడు చూసి దేవుడు వారికి ఎలాంటి సౌండ్ వినిపించాడు? ఒక సౌండ్ అంటే అది ఎకో సౌండ్. అది బాబు సిరియన్ అనుకున్నారు. హిత్తీయులను, ఐగుప్తీయులను ఈ ఇశ్రాయేలు రాజు బత్యాన్ని తీసుకొని బేరానికి మాట్లాడుకొని ఈ 3 రాజులు సైన్యం మన మీదకు వస్తున్నారా, మనం అవుట్ అని చెప్పి పరుగో సిరియన్ సైన్యం అంతా గుడారాలను విడిచిపెట్టి పారిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు గుడారాలోనికి వెళ్ళారు. వీళ్ళు చూస్తే ఒక్కడ లేడు, ఒక పెట్ట కూడా లేదు, ఒక్క సైనికుడు లేడు, గుడారాలన్నీ ఖాళీ. వీళ్ళు వెళ్ళారు, మొదటి గుడారం లోపలికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఎంత భోజనమో! సైనికుల భోజనం ఒక లెవెల్లో ఉంటది కదా. ఆర్మీ వాళ్ళ భోజనం తిన్నారా? ఒక లెవెల్లో ఉండదు. నేను చాలా సార్లు తిన్నాను ఆర్మీ క్యాంటీన్ లోకి వెళ్ళి. బాబా పంచభక్ష పరమాన్నాలే ఆర్మీ వాళ్ళకి ఇచ్చే భోజనం. ఇప్పుడు వీళ్ళు గుడారంలోకి వెళ్ళారు, ఆర్మీ వాళ్ళ భోజనం. ఎన్ని రోజుల నుండి కరువో, తిండి లేదు పాపం. ఇప్పుడు చూశారు, టకాటకాటకమని తిన్నారు. ఇంకొక గుడారంలోకి వెళ్ళారు, అక్కడ చూస్తే వెండి, ఇంకొక గుడారంలో బంగారం, వస్త్రాలు, ఇవన్నీ కూడబెట్టుకొని అక్కడ పెట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు 4 కుష్ఠరోగులు, ఒక కుష్ఠరోగి అన్నాడు, ఒరే ఇది అన్యాయం కదరా. ఈ రోజు శుభవర్తమానమైన దినం. చెప్పండి, ఏ దినం? శుభవర్తమానం గల దినం. ఈ శుభవర్తమానాన్ని మనం రాజుకి, ప్రజలకు కూడా చెప్పాలరా. అక్కడ ఆకలితో అలమటించిపోతున్నారు, కరువు కాటకాల్లో చచ్చిపోతున్నారు, మనం అక్కడికి వెళ్దాం. హల్లెలూయా. మనం దేశంలోకి వెళ్దాం, రాజుకి చెప్దాం, సైన్యానికి చెప్దాం, మన ప్రజలందరికీ చెప్దాం రా ఈ శుభవర్తమానము గల దినం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు తెగిస్తే దేవుడు నీకు తోడుగా వస్తాడు. నువ్వు తెగించి వెళ్తూ ఉంటే పైనుండి దేవుడు శబ్దాన్ని వినిపిస్తాడు శత్రువులకి. నువ్వు తెగించి వెళ్ళాలి. అయ్యో, అక్కడికి వెళ్ళి స్వార్థ చెప్తే RSS ఉన్నారంట, ఇక్కడికి వెళ్ళి స్వార్థ చెప్తే హైందవులు ఉన్నారంట, క్రీస్తు వ్యతిరేకులు ఉన్నారంట, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, చచ్చిపోతాం అనుకుంటే నిజంగా చేస్తారు. ఈ కుష్ఠరోగులు ఏం చేశారు? చచ్చినా చద్దామని చెప్పి అక్కడ స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినట్టే శుభవర్తమానం ప్రకటించడానికి ప్రతి గ్రామానికి నీవు వెళ్ళుగాక. నేను స్వార్థ ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అంటాడు పరిశుద్ధులైన పౌలు గారు. ప్రకటనలో ఎంత శక్తి ఉందో స్వార్థ ప్రకటనలో కూడా అంతే శక్తి ఉంది. ఈ రోజుల్లో ఒక తీర్మానం చేస్తూ, ఇక్కడ ప్రజలు ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు. నువ్వేం చేయాలి తెలుసా? ఈ శుభవర్తమానాన్ని ప్రజలందరికీ మనం వినిపించుదుగాక. హల్లెలూయా. వినండి ప్రియులారా మా శుభవర్తమానమును, వినండి ప్రియులారా మా శుభవర్తమానమును.
ప్రాంత ప్రాంతాలకు, గ్రామ గ్రామాలకు, పట్టణాలకు మనం వెళ్ళి ఈ శుభవర్తమానమును తెలియజేయడం గాక. ఏంటి శుభవర్తమానం? 2000 సంవత్సరాల నుండి వినబడుతున్న సువర్తమానం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, శాపపు కాడిని విడగొట్టాడు, పాపపు బంధకాల నుండి మానవ జాతిని విడిపిస్తున్నాడు, రండి అని చెప్పి మనం ఈ సువార్తను, శుభవర్తమానమును ప్రజలకు ప్రకటించడం గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ అనుకున్నారు మనం రాజు దగ్గరికి వెళ్దాం, ఈ శుభవర్తమానాన్ని చెప్తాం. వీళ్ళు ఫుల్గా తిన్నారు. గుడారంలో ఏమున్నాయి? ఫుల్గా భోజనం, సమృద్ధి అయిన భోజనం. గుడారంలో ఏముంది? బంగారం. గుడారంలో ఏముంది? వెండి. గుడారంలో ఏమున్నాయి? విస్తారమైన వస్త్రాలు. ఆధ్యాత్మిక గుడారం దేనికి గుర్తుగా ఉందంటే జీవము గల దేవుని సంఘానికి, దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి, దేవుని మందిరం, జీవము గల దేవుని సంఘంలో సమృద్ధి అయిన ఆహారం. ఇప్పుడు 2 గంటల నుండి మనం తింటూనే ఉన్నాం. ఏం తింటున్నాం? సమృద్ధి అయిన ఆహారం తింటున్నాం. తినేసి నీ కడుపు నిండింది, నీ ఆత్మీయమైన, నీ ఆధ్యాత్మికమైన దాహం, నీ ఆధ్యాత్మికమైన ఆకలి తీరింది. మరి ఇలా కూర్చుంటే ఎలా అమ్మా? నువ్వు తిని బలం పొందుకొని బయటికి వెళ్ళి ఈ శుభవర్తమానమును ప్రజలకు తెలియజేయడం గాక. తర్వాత ఏముంది అక్కడ? బంగారం. బంగారం అంటే శ్రేష్టమైన విశ్వాసానికి గుర్తు. మనం విన్నాం కదా విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ప్రజలకు తెలియజేయడం గాక. అక్కడ ఏముంది? వెండి విమోచనకు గుర్తు. దేవుడు మనల్ని పాపక బంధకాల నుండి, ఆచారాల నుండి విడిపించాడే. ఈ శుభవర్తమానమును ప్రజలకు తెలియజేసి ఈ గుడారంలోనికి ఆహ్వానించడం గాక. అక్కడ ఏమున్నాయి? విస్తారమైన వస్త్రాలు, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, పరిశుద్ధత అనే వస్త్రం, పరిశుద్ధాత్మ అనే వస్త్రం, దేవుని మహిమ అనే వస్త్రం. ఈ వస్త్రాలన్నీ మనం పొందుకున్నామే. ఇతరులు ఎంతో మంది పొందుకోలేదు. వారందరికీ మనం తెలియజేయడం గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగిస్తున్నా. వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు రాజుని చెప్పారు. ఆల్రెడీ రాజు ఎవరు? అవిశ్వాసానికి అధ్యక్షుడు. ఎవడు? అవిశ్వాసానికి అధ్యక్షుడు ఈ రాజు. ఈ 4 కుష్ఠరోగులు వెళ్ళి రాజుతో చెప్పారు, అయ్యా రాజుగారు, అక్కడ విస్తారంగా భోజనం ఉందయ్యా, సిరియన్లు పారిపోయారయ్యా, అక్కడ బంగారం ఏంటందంటే ఈ రాజు అప్పటికీ నమ్మట్లా. ఒక 5 పంపించాడు. వెళ్ళి చూసారంటే వాళ్ళు వెళ్ళి చూసిస్తే విస్తారమైన భోజనం, వెండి బంగారం ఉంది. సిరియన్లు అక్కడ లేరు. రాజు అక్కడ అందరితో చెప్పగానే అందరూ పరిగెత్తుకుని వెళ్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ఏమని ప్రవచించాడు? రేపు ఇదే సమయానికి ఇక్కడ 1 మానిక గోధుమ పిండి, 2 మానికలు గోధుమ పిండి, విస్తారమైన పిండి అమ్మబడుతుంది. ప్రజలు కొనుక్కొని విస్తారంగా తింటున్నారు, సంతోషిస్తూ ఉంటే ఎవని మీద రాజు ఆనుకుంటాడో ఆ అధిపతి ఇలా చూస్తా ఉన్నాడు. అందరు తింటూ ఉంటే ఇలా చూస్తా ఉన్నాడు. అందరు తింటూ ఇలా తోసుకొని, గుర్రాలు రథాలు తోసుకొని వెళ్తే వాడు డబే మన కింద పడ్డాడు. ఆడి మీద నడుచుకొని పరిగెత్తుకొని వెళ్ళి కొనుక్కొని తింటూ ఉంటే విస్తారంగా అమ్మబడుతుంది. హల్లెలూయా. వీడి మీద కాళ్ళు నొక్కి ఇలా మనుషులు నడుచుకుంటూ వెళ్ళి వాడు అక్కడ వాళ్ళ మధ్యలో చచ్చిపోయాడు. అందరు తింటూ ఉన్నాడు. ఆశీర్వాదం పక్కనే ఉంది, అనుభవించలేకపోయాడు. కారణం ఏంటి? అవిశ్వాసం. ఆ కారణం ఏంటి? ఇతరుల మీద ఆధారపడే అనుభవం. కారణం ఏంటి? తెగింపు లేదు. హల్లెలూయా. కాబట్టి ఏమైంది? ఆశీర్వాదం దగ్గరే ఉంది, ఆ వాగ్దానం దగ్గరే ఉంది, అనుభవించలేకపోయాడు. ప్రజలందరూ అన్నారు ఎలీషా దైవజనుని యొక్క నోటి మాటను దేవుడు కనపరిచి అలాగే చేశాడు.